ఆత్మస్వరూప బంధుగణ అత్యద్భుతమైనటువంటి ఈరోజు రాజమహేంద్రవరములో జరుగుతున్నటువంటి పిరమిడ్ సొసైటీ వారి యొక్క కార్యక్రమం అద్భుతంగా జరుగుతుంది. ఇది మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా 14వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతున్న ఈ కార్యక్రమంలో మాకు ఆహ్వానించినటువంటి పిరమిడ్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పత్రిజీ గారికి నా యొక్క ప్రణామాలు అర్పిస్తూ, అదేవిధంగా ఒక మన సనాతన ధర్మం సంప్రదాయం మన సంస్కృతిలో ఒక్కొక్కరికి ఒక్కొక్క పరంపర ఉంటుంది, సంప్రదాయం, ఆ ట్రెడిషన్, ఆ లీనియేజ్. అదేవిధంగా పత్రిజీ మహారాజ్ ప్రతి ఒక్కరిని సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర్ కోయి అంటారు. సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర్ కోయి అంటే ప్రతి ఒక్కరిని స్వతంత్రంగా, వ్యక్తిగతంగా, ఇండిపెండెంట్గా మాస్టర్లుగా తీర్చిదిద్దారు. ఎందుకంటే పిరమిడ్ వారిలో కాషాయం బట్టలు ఉండవు, శ్వేత వస్త్రాలు ఉండవు, పశువు వస్త్రాలు ఉండవు, కానీ మొత్తం వ్యక్తిత్వం అంతా కూడా స్వచ్ఛంగా సత్వగుణ సంపన్నంగా ఉంటుంది, సత్వగుణంతో కూడి ఉంటుంది. ఎందుకంటే వారు తినే ఆహారము శాకాహారం. అందువలన మనం అనేక రకాల మాంసాహారాలు తినుకుంటూ వస్త్రం వేసినంత మాత్రాన కాదు, ఎటువంటి వస్త్రం వేసినా స్వచ్ఛంగా ఉండాలి, మన స్వచ్ఛమైన శాకాహారం తినాలని సిద్ధాంతం చెప్పిన వారు పత్రిజీ గారు. కాబట్టి ఇక్కడ వస్త్రం రంగుతో పని లేదు, మన లోపల ఉన్నటువంటి గుణం రంగుతో పని ఉన్నదని చెప్పారు. అందుకే మన ప్రతి వ్యక్తిత్వం కూడా 3 గుణముల కలయిక. 1 తమోగుణం, 2 రజోగుణం, 3 సత్వగుణం. అందువలన ఎవరైతే ధ్యానం గురించి ఆ స్ఫురణ కలిగింది అంటే వారిలో సత్వగుణం ఉన్నదన్నమాట. సత్వగుణం లేకుండా సాధన లేదు, సత్వగుణం లేకుండా తపస్సు లేదు, సత్వగుణం లేకుంటే ధ్యానం లేదు, సత్వగుణం లేకుంటే మీ జీవితం యొక్క లక్ష్యాన్ని మీరు చేరుకోలేరు. కాబట్టి అందరికీ ఒక్కసారి ఈరోజు అద్భుతమైనటువంటి ధ్యాన యోగ ముద్ర భగవద్గీతలో చెప్పబడినది. అంటే ధ్యాన యోగ ముద్ర భగవద్గీతలో ఎక్కడ చెప్పబడింది అంటే మీ అందరికీ ఆ శ్లోకం నెంబర్ చెప్తాను. భగవద్గీతలో ఆ శ్లోకం మీరు చూసుకోవచ్చు. 5వ అధ్యాయంలో 27వ శ్లోకం. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యాన్ చక్షుశ్చైవాంతరే భ్రువో ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ. అంటే మీరందరూ కూడా ఇప్పుడు మనం ఒక్కసారి ఒక 5 నిమిషముల పాటు ధ్యానం చేద్దాం. ఎందుకంటే మనం ధ్యానం నుండి వచ్చాము, ధ్యానం చేస్తుంటాము, ధ్యానం ద్వారే మన పరమ సత్యాన్ని తెలుసుకుంటాము, పరమాత్మలోనే లయమవుతాము. ఎందుకు? పూజకోటి సమం స్తోత్రం, స్తోత్రకోటి సమం సమో జప, జపకోటి సమో ధ్యానం, ధ్యానకోటి సమో లయ అన్నారు. అంటే ఎందుకు? అందువలన మనం ధ్యానం అనేది మన జీవిత లక్ష్యం. పూజతో ప్రారంభించండి, పర్వాలేదు, పూజతో ప్రారంభించండి, తప్పులేదు. కానీ గమనించండి, పూజకోటి సమం స్తోత్రం. ఒక ఈశ్వరునికి స్తోత్రం చెప్తే అలాంటివి ఒక్క స్తోత్రము కోటి పూజలతో సమానం. అంటే మన ద్రవ్య పదార్థములతో అలంకరించి అభిషేకాలు చేస్తాం, దానికి ఫలం ఉన్నది. కానీ
కోటి పూజలకు వచ్చినటువంటి ఫలం ఒక్క స్తోత్రంలో ఉందని చెప్పారు. ఆ శక్తి. అదేవిధంగా స్తోత్ర కోటి సమో జప అంటే అలాంటి స్తోత్రాలు, కోటి స్తోత్రాలు చేస్తే ఒక్కసారి జపం అంటే మానసికంగా వెర్బల్గా జపంతో సమానం. అందుకే భగవద్గీతలో జపాన యజ్ఞాన జప యజ్ఞోస్మి అన్నారు. అంటే అన్ని యజ్ఞాలన్నింటిలో కల్లా ఉత్తమమైనటువంటి యజ్ఞము జప యజ్ఞముగా నా స్వరూపంగా తెలుసుకో అని చెప్పారు. మరి ఆ జపం అంత గొప్పదైనప్పుడు కోటి జప ఒక ధ్యానంతో సమానం అన్నారు. చూసారా? మీరు చూడండి, క్రమంగా చూడాలి. పూజ, స్తోత్రం, జపం, ధ్యానం. ధ్యాన కోటి సమోలయ. అలాంటి ధ్యానం అనేది సబీజ సమాధి, నిర్బీజ సమాధి, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి, అనేక సమాధులు ఉన్నాయి. ఆ విధంగా కోటి ధ్యానములకి ఆ యొక్క పరమాత్మ స్వరూపంలో లయమవడం అనేది సమానం అని చెప్పారు. కాబట్టి అంత గొప్పది మనం చెప్పాలి కదా. అందుకే మహర్షుల్లో, మునిల్లో శ్రేష్టమైనటువంటి పతంజలి ఏమన్నారు? అష్టాంగ మార్గాన్ని చెప్పారు. అష్టాంగ మార్గం అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామం, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. చూసారా? అష్టాంగ, అష్ట అంగ, 8 limbs of yoga. It will take you to the ultimate state of samadhi. అందుకే 7 మెట్లు ఎక్కామంటే 8వ మెట్టు అనేది మనకి మన గమ్యం, మన లక్ష్యం. అదే యోగ వాసిష్టంలో 7 భూమికలు, సప్త భూమికలు అంటారు. ఆత్మజ్ఞానం యొక్క 7 మెట్లు ఏంటి? శుభేచ్ఛ, సువిచార, తను మానస, సత్వాపత్తి, ఆ తరువాత పూర్తిగా అపక్షణ. అంటే పూర్తి ఏమవుతుంది అంటే ఈ వరల్డ్ ఏవైతుందో నేమ్స్ అండ్ ఫార్మ్స్ మర్చిపోవడం అన్నమాట. అంటే వాటి మీద శ్రద్ధ లేదు. తరువాత పదార్థ అభావన. పదార్థ అనుభవన అంటే, అభావన అంటే మీరు చూస్తారు కానీ సత్యంగా భావించము. చివరికి తురీయము అంటారు. తురీయం అంటే ఏంటి? మనందరికీ తెలుసు, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఈ 3 అందరికీ తెలుసు. ఈ 3ంటికి కలిసి సాక్షిగా ఉంటూ, ఈ 3ంటిని దాటి ఈ 3 లేనప్పుడు కూడా ఉండేదే తురీయం అంటే శుద్ధ చైతన్య స్వరూపం. ఆ విధంగా చేయడానికి ఇప్పుడు మనము శాంపుల్గా ధ్యానం చేద్దాం. ఏ ధ్యానం చేస్తున్నామో భగవద్గీతలో యోగీశ్వర శ్రీకృష్ణ ఏదైతే చెప్పారో దాన్ని మనము, మీకు ఇది బ్రహ్మసూత్రం లాంటిది, యోగ సూత్రం. సాక్షాత్తు ఆదిగురు మహేశ్వరుడైనటువంటి సదాశివ నుంచి వచ్చింది ఆ ధ్యానము, యోగము. ఆ యోగమే యోగీశ్వర శ్రీకృష్ణుడి మళ్ళీ వచ్చింది. స్పర్శాన్ కృత్వా. అందరూ ఒక్కసారి నిఠారుగా కూర్చోండి. మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే, మీరేం ఆసనాలు మార్చక్కర్లేదు. నిఠారుగా కూర్చోండి. నిఠారుగా కూర్చున్న తర్వాత నెమ్మదిగా మీ నేత్రములను మూసి ఉంచవలను. అదేవిధంగా మీ యొక్క అరచేతులు మీ మోకాలు పైన విశ్రాంతిగా ఉంచండి. మీ పెదవుల పైన ఒక చిరునవ్వు ఒలికేటట్లుగా ఉండండి. వీలైనంత వరకు మీ యొక్క ఈ బాడీ, శరీరము, మీ యొక్క మెడ భాగము, శిరస్సు నిఠారుగా ఉండాలి. ఇప్పుడు
స్పర్శ అంటే శబ్ద స్పర్శ రూప రస గంధ, ఈ 5 మన ఇంద్రియముల ద్వారా మనం అనుభవిస్తుంటాం. ఈ 5ంటిని తాత్కాలికంగా విడిచిపెట్టండి. మీరేమి గ్రహించట్లేదు, మీరేమి చూడట్లేదు, మీరేమి స్పర్శ రుచి వాసన ఏమి చేయట్లేదు. జస్ట్ స్టాప్ ఇట్, హాల్ట్. అప్పుడేమైంది? అంతర్ముఖంగా మీ యొక్క జర్నీ స్టార్ట్ అయింది. స్పర్శాన్ కృత్వా బహిర్బాహ్యా ప్రాణ అపాన. ఇప్పుడు మీ ధ్యాస జగత్తు అంటే ప్రపంచము నుండి శరీరము నుండి మరలించి నాసిక అంటే ముక్కు రంధ్రములు వద్ద ధ్యాస పెట్టవలను. అంటే మీ యొక్క శ్వాస మీద ధ్యాస పెట్టాలి. అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసల యందు గమనిస్తూ ఉండాలి. గమనిస్తూ మీ దృష్టిని భృకుటి మధ్య భాగములో అంటే ఈ 2 కనుబొమల మధ్య భాగంలో దృష్టిని కేంద్రీకరించి శ్వాసను, సహజంగా జరుగుతున్న శ్వాసను గమనించవలెను. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తున్నామో మీ ఉచ్ఛ్వాస నిశ్వాసలు తగ్గుతూ నెమ్మదిగా నాసిక అంతరములో అంటే కుంభకం స్థితికి చేరుకుంటుంది. కుంభకం. అదేవిధంగా ఈ భృకుటి మధ్య స్థితిలో అవేర్నెస్ అంటే 3వ నేత్రం, దాన్ని జ్ఞాన నేత్రం అంటారు. అది మాంస నేత్రం కాదు, జ్ఞానస్వరూపం. అంటే కేవలము ఒక ఎరుక. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తూ ఉంటే ఈ భృకుటి మధ్యని దృష్టి పెట్టినప్పుడు మనస్సు అనేది మాయమైపోయింది. మీ హృదయస్థములో మనస్సు లయమైనది. అదే శనైరుపరమే బుద్ధ్యా ధృతి గృహీతయా ఆత్మ సంస్థమ్మన కృత్వా నకించిదపి చింతయేత్. అంటే ఇక హృదయస్థములో మనసు లయమైనప్పుడు కేవలము శుద్ధ చైతన్యం మాత్రం మిగిలి ఉన్నది. అక్కడ ఈ నామరూపాలు, ఈ ద్వంద్వాలు ఏమీ లేవు. కేవలం అహమస్మి, నేనుగా మిగిలి ఉన్నాను, అహం రూపంగా మిగిలి ఉన్నాను. ఇది ధ్యాన యోగ ముద్ర. ఇప్పుడు నెమ్మదిగా నేత్రములు తెరవలను, విశ్రాంతిగా ఉండవలను. ఇప్పుడు మీరు ఈ ధ్యానమును గమనించండి. ఈ ధ్యానమునకి ఏం కావాలి? 3 విషయాలు కావాలి. ముందుగా ధ్యానములో కూర్చోవాలంటేనే మీకు సత్వగుణం కావాలి. అంటే
మీరు తినే ఆహారము శాకాహారం కావాలి. చూసారా? అందుకే పత్రిజీ గారు శాకాహారం గురించి చెప్పారు. మీకు చెప్పకనే ఈ యొక్క యోగ రహస్యము, ఈ ధ్యాన రహస్యాన్ని వారు చాలా సింపుల్ భాషలో ప్రతి ఒక్కరికి ఇటువంటి శాస్త్రాలు తెలియకపోయినా సింపుల్గా ఆ ధ్యాన మార్గంలోకి ప్రతి ఒక్కరూ సులభంగా ఎటువంటి శ్రమ లేకుండా సునాయాసంగా ధ్యానం చేసుకునే విధానానికి మనకు కావలసినటువంటి యోగ్యతను పొందడానికి శాకాహారం అనేది చాలా అవసరమని చెప్పారు. అదేవిధంగా ఇంకొక విషయం చెప్పారు. ఈ ప్రాణాపానం, ప్రాణ అపాన సమకృత్వ గీతలో చెప్పినట్టుగా ఈ రెండు కూడా సమానం చేసి శ్వాసను గమనించమన్నారు. దాన్నే శ్వాస మీద ధ్యాస చెప్పారా? పత్రిజీ గారు ఏం చెప్పారు? శ్వాస మీద ధ్యాస పెట్టాలి. శ్వాసలో అనేక అనంతమైనటువంటి ఇన్ఫినిటీ పవర్స్ ఉన్నాయి. మన మనస్సు అనంతమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ పవర్స్ని మనము వెలికి తీయాలి, మనం ట్యాప్ చేయాలి. భూగర్భంలో నీరు ఉంటుంది కానీ దాన్ని మనం ట్యాప్ చేయాలి, లేకపోతే నీరు రాదు. నీరు ఉన్నప్పటికీ నీరు మనకు రాదు. అదేవిధంగా మనం కూడా ట్యాప్ చేయాలి. ఆ విధంగా ఈ శ్వాస మీద ధ్యాస, శాకాహారం, ప్రాణాయామం, ఈ మూడు చెప్పారు. అదేవిధంగా గీతలో ఏం చెప్పారు? మీరు ఎన్నైనా చేయండి, యోగిగా మారాలి. ఎటువంటి యోగి? ధ్యాన యోగి. ఎటువంటి యోగి? ధ్యాన యోగి. తపస్విభ్యోధికో యోగి అంటే తపస్వ్యాధికో యోగి మతో అధిక యోగి తపస్విభ్య అపి అధిక ధ్యాన యోగి. చూసారా? అంటే మామూలు సాధారణ తపస్సులు చూడండి, చుట్టూ అగ్గి పెట్టుకుంటారు, లేకపోతే మంచుపై నడుస్తుంటారు, లేకపోతే చెప్పులు వేసుకొని నడుస్తారు, బట్టలు ధరించరు, రకరకాల తపస్సులు. జ్ఞానం ఉండదు. కాబట్టి సామాన్య తపస్సుల కంటే ధ్యాన యోగి శ్రేష్టము. తపస్విభ్యోధికో యోగి అంటే యోగి అధిక, గొప్పవాడు. అదేవిధంగా జ్ఞానిభ్యోపి అపి అధిక అంటే జ్ఞానం అంటే ఏంటి? ఏవో చిన్న చిన్న శాస్త్రాలు, పుట్టుమచ్చల గురించి శాస్త్రము. అదేవిధంగా బల్లి కుడివైపు పడిందా ఎడవైపు పడిందా? పడిన తర్వాత ఇటువైపు వెళ్ళింది. మనము జ్యోతి వెలిగించేటప్పుడు ఎన్ని జ్యోతులు పెట్టాలి, ఎక్కడ మునకెయ్యాలి, ఎటువైపు నుండి పువ్వులు పెట్టాలి, ఎటువైపు నుండి నమస్కారం పెట్టాలి, ఇవన్నీ శాస్త్రాలు ఉన్నాయి. అలాంటి శాస్త్ర జ్ఞానం కాదు. కాబట్టి ఏదో లౌకికమైనటువంటి శాస్త్ర జ్ఞానమే తప్ప వ్యవహారిక జీవితంలో అనుభవ జ్ఞానం లేకపోవడం వలన అలాంటి జ్ఞానము కంటే ధ్యాన యోగి గొప్పవారు. కర్మిభ్యచ్చాదికో యోగి అంటే కర్మలు అనేక రకమైనటువంటి ద్రవ్య పదార్థాలు కూడబెట్టి అనేక దానాలు ధర్మాలు పేరిట అనేక రకములైనటువంటి ఈ పొల్యూషన్ చేసేస్తున్నారు. చూడండి, ఇక్కడ గోదావరి జలం అంటే ఆపోవై బ్రహ్మ అంటే నీరు సాక్షాత్ పరమాత్మ. కానీ ఇప్పుడు గోదావరి నీరుకి నదికి వెళ్ళి ఎవరైనా నీరు తాగలరా? మీరు వెళ్ళి ఈ నదికి వెళ్ళి పుష్కర్ ఘాట్, గౌతమి ఘాట్లో నీరు తాగండి వెళ్ళి, ఏమవుతుంది? ఎందుకు తాగట్లేదు? మీరు మొత్తం పొల్యూట్ చేసేసారు. అంటే యావత్తు పరమాత్మ ఈ పంచభూతాలుగా ఉన్నారు. సత్యం. మన శరీరం కూడా పంచభూతాలే, సకల సృష్టి పంచభూతాలు. ఈ పంచభూతాలని దేవుడిగా మనం గుర్తించకుండా ఎక్కడో అదిగో అల్లదిగో శ్రీ హరివాసము భజన పాడుతుంది. ఎక్కడ మంచినీరు ఉంటే అక్కడ గుడి కట్టి, లేకపోతే అక్కడ మసీదు కట్టి, అక్కడ ఒక చర్చ్ కట్టి, అక్కడ ఏదో ఒకటి కట్టి దాని చుట్టూ కూడా పొల్యూట్ చేస్తుంది. అదేవిధంగా మన దేశంలో ఉన్న నదులన్నీ పొల్యూట్ అయిపోయాయి. నీరే పొల్యూట్ అయిపోతే ఇంక మన బ్రతికి ఎక్కడని చెప్పండి, జీవితం ఎక్కడని చెప్పండి. అందుకే మన బిడ్డలకి
నదీ స్నానం అంటే శాస్త్రంలో ఏం చెప్పారు? భూమాత అసలు భూమి మీద అడుగు పెట్టాలంటే క్షమించు భూమాత, ఓ తల్లి నన్ను క్షమించు అని క్షమాయాచన అడిగి కాలు పెట్టాలి. నదిలో స్నానం చేయాలంటే ఇంటిలో స్నానం చేసుకొని వెళ్ళి నదిలో దిగాలి. నదిలో దిగే ముందు మనం పూర్తిగా ప్రక్షాళన చేసుకోవాలి, ఆచమనం చేయాలి, అప్పుడే నదిలో దిగాలి. అంటే నది అంటే సాక్షాత్తు పరమాత్మ గంగామాత. అదేవిధంగా వాయువు సాక్షాత్ బ్రహ్మ, త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మ. వాయువు, జలము, అగ్ని అంటే మీకు తెలుసు కదా, అగ్ని లేకపోతే మన జీవితమే లేదు. జఠరాగ్ని ఇక్కడ కూడా ఉంది. నిరంతరము ప్రాణ అగ్నిహోత్రం జరుగుతుంది. అంటే ఈ విధంగా అగ్ని, వాయువు, భూమి, నీరు వీటి యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అప్పుడే మనకు ఈ యొక్క పచ్చని చెట్లు, ఈ పర్యావరణం మనకు ఎందుకు ఈ కాలుష్యం చెప్పండి? ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజ్, ఓజోన్ కూడా రంధ్రం పడింది అని ప్రమాదం వస్తుంది. ఈ ప్రమాద ఘటికలు వస్తున్నాయి, కానీ మనం మాత్రము పట్టించుకోవట్లేదు. మనకెప్పుడు గ్రీడీ. కానీ ఏముంది ప్రకృతి? మన నీడ్స్ మాత్రము తీరుస్తుంది, మీ గ్రీడి మాత్రము తీర్చలేదు. సో ఈ విధంగా యోగి మామూలు తపస్సుల వారి కంటే గొప్పవారు. అదేవిధంగా వేరు లౌకిక శాస్త్ర జ్ఞానం కంటే ధ్యాన యోగి గొప్పవాళ్ళు. అదేవిధంగా అనేక కర్మకాండలు చేసేవారి కంటే ధ్యాన యోగి గొప్పవారు. అందుకే తస్మాత్ యోగి భవార్జున, అందుకే మీరు యోగి కమ్ము, ధ్యాన యోగి కమ్ము. చూసారా, యోగి అంటే ఏ యోగి? ధ్యాన యోగి. కాబట్టి ఈ విధంగా సర్వేషాం మద్గతేన అంతరాత్మన. ఎవరైతే యోగులందరిలో కూడా ఎవరైతే నా హృదయస్థములోనే సాక్షాత్ పరమాత్మ, అదే పరమాత్మ సకల ప్రాణుల యందు కూడా ఎలాగైతే ఈ పూసల వెనుక దారం వలె ఎలాగైతే పట్టి ఉంచిందో సకల సృష్టి, ఆ పరమాత్మ నా హృదయస్థంలో ఉన్నారు అని ఎవరు హృదయంలో నిలుపుకుంటారో వాళ్ళు శ్రద్ధావాన్ మా నిత్యం భజంతే. నన్ను ఎవరైతే అలా భజిస్తారో, స్మరిస్తారో, పూజిస్తారో, ధ్యానిస్తారో, సమే యుక్తతమో మత, వాళ్ళంటే నాకు మిక్కిలి ప్రియము. చూసారా, అంటే ఈ యోగులందరిలో కూడా ప్రతి క్షణము పరమాత్మనే మీరు స్మరించి నిరంతరం, స్వామీజీ నేను నిరంతరం పరమాత్మని స్మరించుకుంటే మరి మా ఇల్లు పనులు ఎలాగవుతాయి, మా భోజనం ఎలాగవుతుంది, మేము ఎలాగ బ్రతుకుతాము, మా పిల్లల్ని ఎలా పెంచాలి, మా ఇల్లు ఎలా గడుస్తుంది? చాలా మందికి డౌట్స్. ఎక్కడ మీ కార్యక్రమాలన్నీ జరుగుతూ బ్యాక్గ్రౌండ్లో ఆ పరమాత్మని పెట్టుకోవాలి. చూడండి, మనం ఒకసారి మన బిడ్డ ఆ కారిడార్లో, ఆ వరండాలో ఆడుతుంటారు చిన్నవాడు. మీరు వంటగదిలో ఉంటారు, తల్లి వంట వండుతూ కూడా ఆ పిల్లడికి ఏమవుతుందో, ఏం చేస్తుందో చూస్తుంటారా లేదా, గమనిస్తారా లేదా? అంటే మీ వంట పని చూస్తూ కూడా పిల్లని యొక్క ఆయన యొక్క జాగ్రత్త మీరు చూస్తూ కంటేసి ఉంటారు, ఒక దృష్టి పెడుతుంటారు అటువైపు. అదేవిధంగా మీ యొక్క వ్యవహారం జరుగుతున్నప్పటికీ పరమాత్మ పైన ఒక దృష్టి మీరు పెట్టాలి. ఎప్పుడైతే అన్నీ విడిచిపెట్టి ఇక అన్నీ అయిపోయినప్పుడు సర్వం మొత్తం దృష్టంతా పరమాత్మ పెడితే ఆ పరమాత్మ మిమ్మల్ని ఆలింగనం చేసుకొని ఆయన కౌగిల్లోకి తీసుకుంటాడు. చూడండి, ఒక 3 బిడ్డలు ఉన్నారు. 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 1 సంవత్సరం బిడ్డ. 3 బిడ్డలు ఉన్నారు. 3 ఆడుకుంటున్నారు. కానీ చిన్నవాడు ఏడుస్తూ ఉన్నాడు. అమ్మ లోపలుండి రామారావు, కృష్ణారావు, ఆ శివకుమార్ చిన్నోడు అనమాట. మన శివ ఏడుస్తున్నాడు, ఆయనకి ఆట వస్తువులను ఇవ్వండి. అన్ని ఇచ్చేశారు, ఆయన ఏడుస్తున్నాడు.
అమ్మ అన్ని ఇచ్చినా ఏడుస్తున్నాడు, అయినా ఏడుస్తున్నాడు. ఎందుకు? ఆయనకి ఆట వస్తువులతో పని లేదు. అసలు మీరు ఏది ఇచ్చినా అనవసరం. మరి ఏం కావాలి? అమ్మ మాత్రం కావాలి. ఏంటి? అమ్మ తప్ప మీరు ఏది అందించినప్పటికీ ఆయనకి అవసరం లేదు. ఎప్పుడైతే అమ్మ మాత్రం కావాలని కోరుకుంటే అమ్మ వెళ్ళి ఆ చిన్నపిల్లల్ని తన కౌగిట్లోకి తీసుకుంటుంది. మరి పెద్దవాళ్ళని తీసుకో. ఎందుకు? పెద్దవాళ్ళకి ఆట వస్తువులతో ఇంక ఇష్టం ఉంది. అందువలన మీరు ఆట వస్తువులతో ఆడుకోండి. చిన్నపిల్లలు మాత్రము అమ్మ మాత్రం కావాలి. ఈ విధంగా ఎవరైతే తప్పిస్తారో వాళ్ళకే పరమాత్మ తన కౌగిల్లో తీసుకుంటాడు. ఇంతకీ పరమాత్మ ఎక్కడున్నాడు? మన హృదయంలోనే. కానీ మనం ఎక్కడ వెతుకుతున్నాము? బయట వెతుకుతున్నాము. అందుకే పత్రిజీ గారు ఏం చెప్పారు? మీ బయట పూజలు, మీ స్వామీజీ మాకు డబ్బులు లేవు కాబట్టి మేము పూజలు చేయలేకపోతున్నాము, మాకు డబ్బులు లేవు కాబట్టి మేము తీర్థయాత్రలు చేయలేకపోతున్నాము. మేము కూడా కైలాసం వెళ్ళాలని ఉంది, కానీ కైలాసం వెళ్ళాలని డబ్బులు ఉండాలి కదా. అయితే ఆయన ఏమన్నారు? మీ కైలాసము, మీ తీర్థయాత్రలు, మీ పూజలు, మీ యజ్ఞాలు అన్ని మీలోనే ఉంటాయి. మరి ఏం చేయాలి మనము? మనం కేవలము ఆ పరమాత్మను ధ్యానించాలి. ధ్యాన యోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రిత. చూసారా? ధ్యాన యోగ పరో నిత్యం. భగవద్గీతలో ఏం చెప్పారు? బుద్ధ్యా విశుద్ధయా యుక్త ధృత్యాత్మానం నియమ్య చ శబ్దాదీన్ స్పర్శాన్ త్యక్త్వా. అంటే మొత్తం శబ్ద స్పర్శ ఇంద్రియ త్యక్త్వా రాగద్వేష వ్యుదస్య చ. అంటే మొత్తం ఎప్పుడైతే ఈ శబ్ద స్పర్శ, ఈ యొక్క ప్రాపంచిక విషయాలు వాటి మీద అభిరుచి విడిచిపెట్టి రాగద్వేషాలు, చూడండి, మనం కావాలని దాని మీద రాగము, మనం వద్దనుకున్న దానిపైన ద్వేషం కలుగుతుంది. ఇంతకీ రాగద్వేషాలు ఎవరు మీకు తెలుసా? మధు కైటభ అంటారు పురాణాల్లో. మధు అంటే రాగము, కైటభ అంటే ద్వేషము. చూసారా? మన లోపల కూడా ఈ రాగద్వేషాలనే ఇద్దరు ఉన్నారు మనలో, మధు కైటభ రూపంలో. అందువలన ఆ రెండింటిని కూడా మనము పట్టించుకోకూడదు. వీళ్ళు నావారు, వాళ్ళు పరాయి వాళ్ళు. ఈ రెండు విడిచిపెట్టాలి. రెండు ఎప్పుడు విడిచిపెడతాము అంటే ఈ రెండింటినీ కూడా సాక్షిగా దర్శించే అభ్యాసం మీరు చేసినట్లయితే అప్పుడు ఈ రెండింటిని విడిచిపెడతారు. మరి ధ్యానం చేసినప్పుడైతే ఈ రెండింటి కంటే లోపలికి వెళ్ళాలి. ఎలా వెళ్తాము? భగవాన్ ఏమన్నారంటే, ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానం అవసాదయేత్ ఆత్మైవ హి ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మనః. మనందరూ కూడా శక్తి ఎవరికి తక్కువ లేదు. మన శారీరకంగా మనకంటే అందరూ భిన్నంగా ఉండొచ్చు. శారీరకంగా మీరు చేసిన పని నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. మానసికంగా మీరు చేసింది నేను చేయలేకపోవచ్చు, నేను చేసింది మీరు చేయలేకపోవచ్చు. కానీ ఈ రెండింటిని దాటెళ్ళిన తర్వాత ఆత్మస్వరూపంగా ఓకేనా? ఈ ఆత్మస్వరూపంగా అందరూ ఒకటే, అందులో ఏమీ తేడా లేదు. కానీ దాన్ని మనము ఒక రకంగా, అదొక ప్రాసెస్ అన్నమాట. ఎలాంటి ప్రాసెస్? ఈ బాహ్యం నుండి, ఈ స్థూలమైనటువంటి ఈ జగత్తు నుండి, ఈ స్థూల శరీరం నుండి సూక్ష్మంలోకి వెళ్ళాలి, ప్రయాణించాలి. పిలిగ్రిమేజ్ అంటే ఏంటి? తీర్థయాత్ర. ఏ తీర్థము? బయట కాదు, ఆత్మతీర్థం అన్నారు. ఇదం తీర్థమిదం తీర్థం భ్రమంతి తామసా జనా. అదిగో తీర్థం, అదిగో తీర్థం, జనం వాళ్ళు అదే పని ఉన్నారు. ఇదం తీర్థమిదం తీర్థం భ్రమంతి తామసా జనా. ఈ తమో గుణస్థులు, మూడులు
భయంతో, కోరికలతో అగోగో తీర్థము, అదిగో తీర్థము, అదిగో టెంపులు, అదిగో దేవాలయం, అదిగో పరుగులు తీస్తున్నారు ఆశ్రమాలని. కానీ ఆత్మతీర్థం మహాతీర్థం నజానాతి కథం మోక్ష శృణు ప్రియా. చూసారా, మనకు మోక్షం కావాలి కానీ మన స్వరూపం తెలుసుకో. మరి ఎలా మోక్షం వస్తుంది? మరి మోక్షం కావాలంటే ఎలా స్వామి? మోక్షం రాదు. మోక్షం మీ స్వరూపమే మోక్షం. మరి ఏది అడ్డుకుంటుంది? అజ్ఞానం అడ్డుకుంటుంది. అంటే మనకి మోక్షము ప్లస్ అజ్ఞాన మూట. ఈ మూట ఎప్పుడు తెచ్చుకున్నాము? మనము జన్మాంతరాల నుండి సంస్కారం ద్వారా ఆ మూట తెచ్చుకొని వచ్చా మోసుకొని. ఆత్మ మోక్ష స్వరూపమే కానీ దాని చుట్టూ ఈ అజ్ఞానం ఆవరించి ఉంది. దానినే మలము ఏమంటారు? మలము. ఆ మలం నీలో ఉండడం వలన నేను పరిచ్ఛిన్నమైన వాడిని. ఐఆమ్ ఏ లిమిటెడ్ బీయింగ్, ఐఆమ్ ఏ వాంటెడ్ బీయింగ్. నేను పరిచ్ఛిన్నమై ఉన్నాను. నేను చిన్నవాడిని, నేను పేదవాడిని, నేను బలహీనుడిని. ఇవన్నీ భ్రమలు కలుగుతున్నాయి. అందువలన మనస్సు పరిపరి విధములు బయటికి పోతుంది. అందువలన మనం ఏదైనా కార్యాన్ని సాధించలేకపోతే మనం బలహీనం కాదు, మనం లేజీ కాదు. చాలామంది ఎంతో ప్రయత్నిస్తున్నప్పటికీ పొందలేకపోతారు. ఎందుకు అంటే మీ మనస్సు, మీ లక్ష్యాలు పెట్టుకుంటారు, మీ మనసు పరిపరి విధాలుగా పరుగులు తీస్తుంది. ఈ సంక్రాంతి నుండి నేను ఇక ఖచ్చితంగా ఇది చేస్తాను, శాకాహారమే తింటాను అంటారు ఒకరు. కనుమ అయిపోయిన తర్వాత మళ్ళీ శాకాహారం మర్చిపోతారు. ఈ ఉగాది నుండి నేను ధ్యానం చేస్తాను అంటారు. ఉగాది అయిపో 6 రోజుల తర్వాత లేవడం మర్చిపోతారు. అలారం పెడతారు, అలారం మార్చేస్తారు. సో ఇవన్నీ కూడా ఆరంభ సూరాహ అంటారు. ఆరంభంలో మనం అందరూ కూడా ప్రగల్భాలు పలుకుతుంటాం, కానీ 2-3 రోజుల తర్వాత విరమించుకుంటాం. కాబట్టి మన మనస్సు, మనం అందరికీ లక్ష్యాలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి తెలుసు మనం ఏం చేయాలి, మన పిల్లలు ఏం చేయాలి, మన సమాజం ఎలా ఉండాలి, మన ధర్మం ఏంటి, మన దేశం ఏంటి, అందరికీ అవగాహన ఉంది. కానీ అమలుపరుద్దామా అంటే మనస్సు ఆల్రెడీ మనకంటే 10 విధాలుగా ముందుకు పరుగులు తీస్తుంది. కాబట్టి మీ మనస్సు మీకు ఒక గ్రేటెస్ట్ ఎనిమి, అంటే శత్రువు. ఎలాంటి శత్రువు? భయంకరమైనటువంటి శత్రువు. మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి ఒక గురువు దగ్గరికి వెళ్ళారు. గురువు గారు నాకు ఒక మంత్రం కావాలి. ఎందుకోసం మంత్రం కావాలి? నాకు ఒక శక్తి కావాలి. ఐ వాంట్ టు ఫుల్ఫిల్ మై ఆల్ డిజైర్స్. అంటే నాకు ఏం కావాలంటే అవన్నీ తీర్చుకోవాలంటే, అన్ని పొందాలంటే నాకు ఒక శక్తి కావాలి. గురువుగారు అన్నారు, నాయనా ఇలాంటి మంత్రశక్తుల వలన నీకు ప్రమాదము. అయినా వినిపించుకోలేదు. గురువు గారు ఎలాగైనా నాకు మంత్రం కావాలి అన్నారు. మంత్రం ఇచ్చారు. అయితే దీనిని కొన్ని లక్షల సార్లు పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. ఏంటి? కొన్ని లక్షల సార్లు పునశ్చరణ చేయాల్సి ఉంటుంది. ఓకే, మంత్రం ఇచ్చారు. గురువు గారు వెళ్ళారు. 3 నెలల పాటు రాత్రింబవళ్ళు ఆ యొక్క పునశ్చరణ చేశారు. వెంటనే ఒక శక్తి ప్రత్యక్షమైంది. అయితే ఆ శక్తి ఏముంటుందంటే, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ, అంటే నీ కోసం నేనేం చేయాలి అని అనుకున్నాడు. ఓకే, నాకు పలానా బిల్డింగ్ కావాలి, క్షణంలో కట్టిపడేది. నాకు కొన్ని వాహనాలు కావాలి, క్షణంలో వచ్చేసాయి. అంటే మొత్తం ఆయనకు ఒక ల్యాండ్ లార్డ్ అనమాట. ఇంత ల్యాండ్ ఉన్నది, దీని చుట్టూ ఫెన్సింగ్ చేయాలి, ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ కావాలి, ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కావాలి, ఇక్కడ ఒక రిసార్ట్ కావాలి, ఇక్కడ ఒక టెంపుల్ కావాలి. ఏది అడిగితే క్షణంలో చేసేస్తుంది ఆ శక్తి. పని లేదనుకోండి, నేను తినేస్తాను అంటుంది అన్నమాట శక్తి. ఎంత చెప్తాడు పని?
ఎంత చెప్తుంటే క్షణంలో అయిపోతుంది. అప్పటికి కూడా ఆ శక్తికి పని లేకుండా అయిపోయింది. అప్పుడేమంటున్నాడంటే ఇక పరుగులు తీసి పరిగెత్తున్నాడు. వెంట పరిగెత్తున్న శక్తి, పాహిమా పాహిమా రక్షమా రక్షమా అంటారు కదా మన వాళ్ళు. అప్పుడు పరిగెత్తుతూ గురువు దగ్గరికి వెళ్ళాడు. గురు మహారాజ్ త్రాహిమి త్రాహిమి పాహిమా పాహిమా త్రాహిమా. అయితే గురువు గారు ఏమన్నారు, ఏమైంది నాయన, మీరు చెప్పినట్టే చేశాను, ఈ యొక్క శక్తి వచ్చింది, తనకు పని ఇవ్వకపోతే చంపేస్తున్నట్టుంది, మరి పని ఇవ్వచ్చు కదా, నా పని ఎంత పని చెప్పినా క్షణంలో చేసేస్తుంది, నేను ఎలా తప్పించుకోవాలన్నాడు. అప్పుడు గురువు అన్నారంట, ఒక పని చేయి, మీ ఇంటి ముందు ఒక ధ్వజస్తంభం నిలపమని చెప్పు, కట్టమని చెప్పు అన్నారు. అయితే ఓకే. తర్వాత ఈ శక్తికి ఆ ధ్వజస్తంభంకి కింద నుండి పైకి ఎక్కమని చెప్పు, పైకి ఎక్కిన తర్వాత కిందకి దిగమని చెప్పు అన్నారు. అయితే ఒక్కసారైనా కాదు, చెప్పక్కర్లేదేక, పైకి కిందకి తిరగడమే చెప్పాలి దాని పని. ఎప్పుడైనా నేను డ్యూటీ ఉందనుకో, ఏ శక్తి రా, నా పని ఉంది వచ్చేసి అయిపోయిందా, జస్ట్ గో అప్ అండ్ డౌన్. మీ మైండ్ ఆ శక్తితో సమానం, మన మనస్సు ఆ శక్తితో సమానం. ఆ శక్తికి మనం పని ఇవ్వకపోతే మనల్ని నాశనం చేసేది మన మనస్సే. ఆ శక్తికి మీరు సరిగ్గా మంచిగా వాడితే మనకే మోక్షాన్ని తీసుకెళ్తుంది. ఇప్పుడు పొంగి పొరులుతున్న నది వలన నష్టమా లాభమా చెప్పండి. పొంగి పొరులుతున్న నది అడ్డకట్టేసామనుకోండి, ఏమవుతుంది, ఆ చుట్టూ ఉన్న గ్రామాలు ముంచేస్తుంది. మరి అడ్డకట్ట వేసే ముందు కాలువలు తవ్వామనుకోండి, ఆ నీటి వలన పంటలు పండుతున్నాయి, త్రాగునీరు అన్ని. మన మనస్సు కూడా పొంగి పొరులుతున్న నదితో సమానము. దానికి అడ్డకట్ట వేయాలంటే ముందు కాలువలు తవ్వాలి. కాలువలు తవ్వకుండా అడ్డకట్ట వేస్తున్నారు, మీకేమో తుఫాన్లు వరదలు వచ్చేస్తున్నాయి. కాబట్టి ధ్యానం చేసే ముందు మనస్సు అనే నదిని అడ్డకట్టేయడానికి ముందుగా మీరు కాలువలు తవ్వాలి. ఆ విధంగానే భగవద్గీత చెప్పడం జరిగింది. అదే విధంగా పతంజలి మహర్షి, అదే విధంగా యోగ వాసిష్ఠులు చెప్పారు. అందువలన భగవద్గీత ఏం చెప్పారు, యోగస్థా కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్య సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. మీరందరూ యోగం చేయాలి, ధ్యానం చేయాలి. ఏ విధంగా చేయాలి, యోగస్థా కురు కర్మాణి. యోగస్థ అంటే మీ హృదయస్థములో సాక్షాత్ చిదానంద రూప శివోహం శివోహం, కేవలం శివ. నిన్నే మహాశివరాత్రి. శివరాత్రి అర్థం ఏంటి, పెళ్ళిళ్ళు చేయడమా, కళ్యాణాలు చేయడమా. ఈ కళ్యాణాలు, పిల్లలు, ఈ మంగళసూత్రాలు వీటితో బిజీ అయిపోయారు మన వాళ్ళు. వీళ్ళు మన పిల్లలకు పెళ్లి చేసినట్టు. అసలు శివ అంటే ఏంటి, పార్వతి అంటే ఏంటి, కళ్యాణం ఏంటి తెలుసుకోవాలి కదా. బుద్ధి పెట్టరు మన వాళ్ళు. ఎలాంటి వాళ్ళు తెలిసినా మీరేం ఫీల్ అవ్వకండి నేను చెప్పిన మాటలు. మీరు కాదు, మీరు ధ్యాన యోగులు. నేను బయట వాళ్ళ గురించి చెప్తున్నా కొన్ని విషయాలు. ఒక అతను అన్నారంట, బాబు మన ఎద్దు ఇప్పుడే ఈనింది, తాడు కావాలన్నారు. ఆయనేమో రాజమండ్రి బజార్కి వెళ్ళిపోయాడు తాడు కోసం. ఎద్దు ఈనింది, దూడ కట్టాలి కదా, మరి తాడు కావాలి కదా. ఎద్దు ఏంటి, దూడేంటి ఆలోచన లేదు మనకి. మనం ఎవరో చెప్తే పరమానంద శిష్యుల్లో పరుగు తీస్తున్నాం తప్ప బుద్ధి పెట్టి వాడడం లేదు. కాబట్టి యోగస్థా కురు కర్మాణి, మీ హృదయస్థములో ఈ సకల వ్యవహారాలు, సకల సృష్టికి సాక్షిగా ఉన్న పరమాత్మను గుర్తించి కురు కర్మాణి, అన్ని కర్మలు చెయ్యి. సంగం త్యక్త్వా ధనంజయ. చూడండి, మనం పని చెయ్యాలి కానీ దాని మీద అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, బంధం పెట్టుకోకూడదు. సంగం త్యక్త్వా. చూడండి, మీకు ముందే చెప్పాను, మనము పరమాత్మ స్వరూపాన్ని, నా స్వరూప తత్వాన్ని, మోక్షాన్ని పొందడానికి మనం ఏమీ పొందాల్సింది లేదు. మరి ఏం చేయాలి, విడిచిపెట్టాల్సిందే ఉంది. విడిచిపెట్టాల్సిందే ఉంది. ఏంటో విడిచిపెట్టడం అంటే
నేను, నా ఆలోచనలు, నా కోరికలు, నా పిల్లలు, నా ఆస్తులు, నా ఇల్లు, నా వాకిల, నా కారు, నా డబ్బు, నా బంగారము, నా యొక్క ఫ్లాట్లు, నా వెంచర్లు, ఇవన్నీ ఉన్నాయి కదా. సీట్లు కట్టాము, చిట్టి కట్టారు, ఉన్నాయి కదా. చిట్ ఫండ్స్, బుట్ ఫండ్స్ ఉంటాయి కదా. ఇవన్నీ కూడా పెట్టించుకున్నారు. ఇవన్నీ ఒక్కొక్కటి వదిలిపెట్టాలి. అందుకే మీరు గీత 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 అని చెప్పండి. కంటిన్యూ గీత 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 చెప్పండి. ఆల్ టుగెదర్ వన్ టైం. గీత 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 తాగి 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 త్యాగి 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 బన్ గయే. అందువలన మీకు తెలియకుండే గీత 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 అంటే త్యాగి 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 అవుతారు. మీరు త్యాగులు అవుతారు. త్యాగం ద్వారా అమృతత్వం వస్తుందని చెప్పారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు. మా సన్యాసి వచ్చేటప్పుడు, సన్యాసికి ఆహ్వానించేటప్పుడు ఈ మంత్రం చెప్పాలి. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగే నైకే అమృతత్వ మానసు పరేణ నాకం నిహితం గుహాయా విభ్రాజదే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థ సన్యాస యోగ యతయ శుద్ధ సత్వాహ. అంటే సన్యాసి అంటే అన్ని కూడా త్యాగం చెయ్యాలి. అందుకే సన్యాసి అంటే ఎప్పుడు మీకు ఎలా తెలుస్తుంది? 2 లక్షణాలు ఉండాలి. త్యాగము, జ్ఞానము. ఈ 2 లేకుండా కేవలము కాషాయం వేసుకుంటే ఏంటి? ఈ 2 లేవు. త్యాగం లేదు, కూడబెట్టుకుంటాడు. జ్ఞానం లేదు, అజ్ఞాని, మూర్ఖత్వం. మరి కాషాయ బట్టలు వేసుకుంటే దాన్ని ఏమనాలి? సన్నాసి. సన్యాసి కాదు. ఏమవుతున్నారు? సన్నాసి అవుతారు. సన్నాసి నతు సన్యాసి క్వచితు. క్వచిత్ అంటే ఎప్పుడు, సన్యాసి కాదు. మరి మీలో ఆ త్యాగము దేనికి అటాచ్ కాకుండా స్పష్టమైనటువంటి మీ స్వరూపతత్వం కలిగి ఉన్నప్పుడు మీరందరూ సన్యాసులే. జ్ఞేయస్య నిత్య సన్యాసి యో నద్వేష్టి న కాంక్షతి. గీతలో ఏం చెప్పారు? మీరందరూ సన్యాసులు అని చెప్పారు గీతలో. ఎప్పుడు? కండిషన్స్ అప్లై. కండిషన్స్ అప్లై. మీకు లోను 10 lakhs లోన్ ఫ్రీ, కండిషన్స్ అప్లై. అంతేగాని 10 lakhs లోన్ అందరూ వెళ్ళిపోయి తీసుకుంటారు. కండిషన్స్ అప్లై అంటే ఆగుతాం మనం. అదేవిధంగా మీ అందరూ సన్యాసులే. కండిషన్స్ అప్లై. ఏంటి కండిషన్స్ అంటే? యో న ద్వేష్టి న కాంక్షతి. దేని యందు ద్వేషభావం లేదు, ఏది కూడా కావాలని కోరిక లేదు. ఈ రెండింటిని త్యజిస్తే మీ అందరూ సన్యాసులే. అయితే ఇలా ఉండే వ్యక్తి ఎలా ఉంటారు? వాళ్ళు స్థితప్రజ్ఞులు అని చెప్పారు. స్థితప్రజ్ఞ అని చెప్తే అర్జునుడి వెంటనే డౌట్ వచ్చింది. ఎలా ఉంటారు స్థితప్రజ్ఞ అంటే? ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. అంటే ప్రజహాతి యథా కామ. జహాతి కంప్లీట్ సర్వనాశనం. జహాతి కిల్స్ వాట్? కామాన్ అన్ని కోరికల్ని. ప్రకర్షేణ జహాతి ప్రజహాతి. ఎక్కడున్నాయి? మనోగత. మీ యొక్క మనస్సు నుండి ఏవైతే శృంఖలాలుగా కోరికలు పుడుతున్నాయో అవన్నీ ప్రజహాతి, దగ్ధమైపోయినాయి అన్నమాట. అప్పుడు మీరు నాట్ డిపెండెన్స్, దేనిపైన ఆధారపడరు. అంటే ఆత్మన్యేవాత్మనా తుష్టః. మీలో మీరే సంతృప్తి, కంటెంట్మెంట్. వారిని స్థితప్రజ్ఞులు అంటారు. అది మీరు అందరూ స్థితప్రజ్ఞులేనా? మీ అందరూ స్థితప్రజ్ఞులే. కానీ మీరు ఒప్పుకోవట్లేదు. ఏమంటున్నారు? నేను నాదితో పాటు ఇవన్నీ గట్టి పట్టుకుంటున్నాను. నేను ఈవేళ మన రాజమండ్రి వచ్చేటప్పుడు అక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జి ఉంది. ఆ బ్రిడ్జి కింద ఒక బల్లి ఉంది. బల్లి ఏంటది? లిజర్డ్ బల్లి. ఆ ఫ్లైఓవర్ని గట్టిగా పట్టుకుంది. మనం చూసి అడిగామనుకోండి, నేను అడిగా, ఏ బల్లి గారు ఎందుకు అంత గట్టిగా పట్టుకున్నామంటే,
స్వామీజీ నేనింత గట్టిగా పట్టుకోవడం వల్లనే ఈ యొక్క కార్లు బస్సులు అన్నీ ఫ్రీగా వెళ్ళగలుగుతున్నారు మీరు, నేను ఆ బ్రిడ్జిని గట్టిగా పట్టుకొని ఆపుతున్నాను అని చెప్పింది. ఎవరు? బల్లి. నేనేమన్నానంటే, ఏ బల్లి, యు ఆర్ కన్ఫ్యూజ్, నువ్వు కన్ఫ్యూజ్ అయ్యావు, నీ వల్ల బ్రిడ్జ్ ఏమి నిలబడలే అంటే నమ్మట్లేదు బల్లి. సరే ఇవన్నీ ఏమైనా పర్లేదు, నువ్వు ఒక్కసారి బ్రిడ్జి వదిలిపెట్టు అని. బల్లి వదిలిపెట్టింది, బ్రిడ్జికి ఏం కాలే. అప్పుడు తెలిసింది బల్లికి, నేను భ్రమలో ఉన్నాను. మనము కూడా మన ఇంట్లో అనుకుంటాం, నేనే ఇల్లు మోస్తున్నాను, నేనే సంపాదిస్తున్నాను, నేనే నడుపుతున్నాను, ఈ దేశము, ఈ ధర్మము, ఈ కుటుంబం, ఈ సమాజం అంతా నేనే కారణం అనే భ్రమలో ఉంటాం మనం. మనలాంటి వాళ్ళు ఎంతోమంది వచ్చారు, బట్ సమాజం ఎప్పుడు అలాగే ఉంటుంది. మనమంతా కూడా ఆ బల్లిలాగా మొత్తం నేను భారం అంతా నేను నా మోస్తున్నాను అనే భ్రమలో ఉంటారు. భ్రమ విడిచిపెడితే బ్రహ్మ అవుతారు, భ్రమ ఉంటే బల్లి అవుతారు. చూసారా, కరెక్ట్ చెప్పారు. కాబట్టి భ్రమ పోతేనే మీరు బ్రహ్మ అవ్వాలి. భ్రమను పెట్టుకుంటే బల్లి అవుతారు. బల్లి అయితే తల్లిగా అవ్వలేరు. తల్లి కాకపోతే ఒక గొప్ప శివాజీ లాంటి పుత్రుడు ఇవ్వలేరు మీరు. కాబట్టి ఛత్రపతి శివాజీ లాంటి ఒక బిడ్డను మీరు కావాలి. స్వామి వివేకానంద లాంటి ఒక ఆధ్యాత్మిక శాస్త్రవేత్త రావాలి. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా ఋషుల యొక్క వారసత్వం మనలో ఉన్నది. ఆ యోగేశ్వర శ్రీకృష్ణ, శ్రీరాముడు మన పూర్వీకులు. కాబట్టి మీరు ఎక్కడో భ్రమ పడకండి. ఎక్కడో ఎడారి నుంచి వచ్చారు, అక్కడ నీరు రాక ఏవేవో ప్రాలాపనలు భ్రమలతో ఒక పుస్తకాలు పట్టుకొని ఒకే పుస్తకం, ఒకే దేవుడు, ఇలాంటి భ్రమలో పడకూడదు. మనం కొన్ని వేల లక్షల సంవత్సరాల్లో ఈ భరతవర్షంలో జ్ఞానానికి, ధనానికి, అన్నిటికీ కూడా అద్భుతమైనటువంటి స్థానం. మన భారతదేశంలో కిటికీలు బంగారంతో చేసేవాళ్ళంట. ద్వారబంధాలు, ద్వారాలు, డోర్స్, విండోస్, ఎవ్రీథింగ్ ఈజ్ గోల్డ్. మనకి ఉన్నటువంటి విశ్వవిద్యాలయాలు నలంద, తక్షశిల, విక్రమశిల ఇలాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచంలో నలుమూలలు కూడా మన దేశం వచ్చి చదువుకునే వాళ్ళందరూ. పాహియాన్, యుఎన్ సాంగ్ ఇలాంటి ఎంతో మంది. మనం ఏం చేస్తున్నాం? మనం ఏంటో మర్చిపోయాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మర్చిపోయాం, ఎక్కడ పోతామో మర్చిపోయాం. మన పూర్వీకులు ఎవరో చెప్పము. మన పూర్వీకులు అంటే అందరికీ డౌట్. మన ముత్తాత అంటే మనకు తెలియదు, ఏమీ తెలియవు. చాలా మందికి ఈ మధ్యన మీరెవరు, మీ గోత్రం ఏంటో తెలియదు. ఎప్పుడైనా అక్కడ తెలిస్తే కదా. నా ప్రవరెంట్ ఏంటి, ఆడెవరు అన్నారు. ఇప్పుడు ప్రవర్ అంటే అదే చుట్టాల బంధువులు అనుకున్నారు. అంటే గోత్రం అంటే తెలియదు చాలా మందికి. ఏం చెప్తారు, వాళ్ళ తాత పేరు తెలియదు చాలామంది. అంత కన్ఫ్యూజన్లో ఉన్నాం మనం. ఈ మధ్యకాలంలో మన పిల్లల మీద మన శ్రద్ధ తీసుకోకపోవడం వలన హార్వర్డు, ఆక్స్ఫర్డు, ఐఐటీలు ఇలాంటి భ్రమలో పడిపోయి ఆ తల్లిదండ్రులకి వారి యొక్క పెద్దవాళ్ళు, తాత, నాయనమ్మ వీళ్ళందరికీ ఆ సంబంధాలు విడిచిపెట్టాము. న్యూక్లియర్ ఫ్యామిలీ ఓకేనా, ఉమ్మడి కుటుంబం లేదు. అంటే న్యూక్లియర్ అంటారు తెలుసా? న్యూక్లియర్ అంటే న్యూ క్లియర్, అందుకే మొత్తం క్లియర్ అయిపోతుంది. పెద్దవాళ్ళందరూ కూడా వృద్ధాశ్రమంలోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళేమో అమెరికా వెళ్ళిపోతున్నారు. అమెరికాలో వెళ్ళి గొప్ప ఘనకార్యం సాధిస్తున్నారు. ఏంటి? ఇద్దరు అబ్బాయిలు పెళ్లి చేసుకుంటున్నారు. ఆయన ఏ అమ్మాయినే చేసుకున్నా ఒక అభ్యంతరం లేదు. ఇంకొక అబ్బాయిని తీసుకొచ్చి డాడీ ఐ మ్యారీడ్ విత్ దిస్ జేమ్స్ అంటాడు. అది పెద్ద ప్రాబ్లం. కాబట్టి ఎప్పటికైనా సరే మన భారతీయ సనాతన ధర్మం యొక్క సంప్రదాయము, ఆ యొక్క సంస్కృతి, ఆ నాగరికత, దాని గురించి దృష్టి పెట్టాలి. అందుకే ప్రతి ఒక్కరు కూడా చిన్నపిల్లలకి బొట్టు పెట్టి కూడా అలవాటు చేయాలి. బొట్టు ఎందుకు పెట్టాలి? ఇక్కడ ఆజ్ఞ చక్రం అని చెప్పాము ఇప్పుడే మనం. అది త్రినేత్రం అని చెప్పాము. అది ప్రతీక. అంటే త్రినేత్రుడు, త్రయంబకం, 3 నేత్రముల జ్ఞాన నేత్రం. దానికి ఈ బ్రుకుటి మధ్య అంటే 2 నాడులు, ఇడా పింగళ నాడి, సుషుమ్న నాడి ద్వారా ఏదైతే మన బ్రహ్మ సహస్ర మనకు చక్రం అని చెప్తాం కదా సపోజ్కి, అలాంటప్పుడు ఇది ఆజ్ఞా చక్రం. ఎందుకు అన్నారంటే ఈ జాగ్రత్త అవస్థలో ఇక్కడే 99% అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి దానికి మీరు ఒక్కసారి స్పృశిస్తే మీకు చేతనము, కాన్షియస్నెస్, అవేర్నెస్ వస్తుంది.
అందువలన బొట్టు ఒకటి ధరించడం వలన చాలా గొప్ప బెనిఫిట్స్ ఉన్నాయి. అదేవిధంగా బ్రెయిన్కి కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. మీ యొక్క ఆలోచన ధోరణి మారుతుంది, మీ యొక్క ఇంటెలిజెన్స్ ఐక్యూ పవర్ పెరుగుతుంది. అందుకోసం బొట్టు పెట్టాలి. అంతే తప్ప మేము డెవలప్డ్ అయిపోయామని చెప్పేసి బొట్టులు తీసేసి అంత ఒక ఆడపిల్లలు కూడాను టీషర్ట్లు జీన్ ప్యాంట్లు వేసుకుంటూ, మగపిల్లలు జుట్లు పెంచుకుంటూ, ఆడపిల్ల కటింగ్ వేసుకొని రకరకాల వింత వేషాలు కనిపిస్తున్నారు. ఎవరు ఆడపిల్లలో ఎవరు మగపిల్లలు తెలియదు, అంత కన్ఫ్యూజన్ అయిపోయింది. ఇప్పుడు జుట్లు ఏమో విరవేసుకుంటూ వెళ్తున్నారు, అంత సోర్పునకలాగా, అంత మందర, ఈ టైప్ ఆఫ్ తయారయ్యారు సొసైటీలు. వాళ్ళే బాగా కల్చర్డ్ డెవలప్డ్ అనమాట. కాబట్టి ఇవన్నీ మనం గుర్తించాలి. తర్వాత వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, బయట అందరూ వంటలు మానేశారు. ఇప్పుడు ఎవరు ఇంట్లో వండుకోవట్లే. అందుకే మొత్తం సిటీ మొత్తం హోటల్స్ హాస్పిటల్స్ రెండే ఉంటాయి. ఒకటి హాస్పిటల్స్, రెండు హోటల్స్. ఎందుకంటే ఆ హోటల్ పెట్టి తింటామనుకోండి ఆరోగ్యం ఖచ్చితంగా పోతుంది, వాళ్ళకి తెలుసు. అందుకే హాస్పిటల్ పక్కన ఉండాలి. పక్కన ఒక 5 స్టార్ హోటల్, ఒక 5 స్టార్ హాస్పిటల్. మనం కూడా సేఫ్టీకి అందరం కూడా గ్రామాల్లో ఉండట్లే. ఎందుకంటే మనకి ఎలాగ భయం, ఎక్కడైనా ఒంట్లో బాగోలేదు, ఇక్కడ ఎవరు వస్తారు, అంబులెన్స్ రాదు. 108 ఫోన్ చేసామనుకోండి 108 అవర్స్ తర్వాత వస్తుంది అది ఇక్కడికి. అదే సిటీలో అనుకోండి పక్కన హాస్పిటల్, ఇంటి నుంచి హాస్పిటల్కి ఇంటికి. కాబట్టి ఈ విధంగా మనం అలవాటు పడిపోతున్నాం. మన ఇన్సెక్యూర్ ప్రాబ్లమ్స్, మాకు ఎవరు చూస్తారు, అందుకే హాస్పిటల్ దగ్గర మా ఇల్లు ఉండాలి. హాస్పిటల్ దగ్గర ఇల్లు ఉండాలా? ఇది ఎక్కడ అన్యాయం? హాస్పిటల్ దగ్గర ఇల్లు ఉండకూడదు. మనం ఒక రోజు వెళ్తేనే మన బంధువులు, మనం ఎవరైనా ఫ్రెండ్స్ హాస్పిటల్ చూడటానికి వెళ్తే ఎప్పుడు బయటికి వెళ్తాం అనిపిస్తుంది. అలాంటి హాస్పిటల్ దగ్గర ఇల్లు కట్టుకుంటారా మీరు? కాబట్టి మీకు తెలియట్లేదు. మీరు నిజానికి మన ధర్మము, మన సంస్కృతి, మన జీవన విధానం మీరు తెలుసుకుంటే మీకు హాస్పిటల్తో పని లేదు. మీరే ఒక డాక్టర్. ప్రతి ఇంటిలో ప్రతి తల్లి ఒక డాక్టర్తో సమానం. ప్రతి ఇంట్లో ప్రతి మగవాడు ఫిలాసఫర్, తత్వవేత్త, ఋషి, యోగి. అది మర్చిపోయాం మనం ఎక్కడి నుంచి వచ్చామో ఇక మర్చిపోయి ఏది వెతుకుతున్నామో తెలియట్లేదు, ఎక్కడ వెతుకుతున్నామో తెలియట్లేదు. మీకు చిన్న ఉదాహరణ. ఒక ముసలమ్మ తన మనవడి యొక్క చొక్కా ఇలాగ బటన్ వేస్తూ వేస్తూ ఆ సూది ఉంటుంది కదా చిన్నది, బట్టలు కుట్టే సూది, అక్కడ పడేశారు. ఆ ముసలమ్మ పెద్ద ఆవిడ అవడం వలన అక్కడ కాస్త చీకటిగా ఉంది. అక్కడ చిన్న గుడారం లాంటిది, గుడిసె. అయితే పెద్దమ్మ, పేదరాశి పెద్దమ్మ అనుకోండి, ఓకే, అమ్మగారు బయట చూశారు. బయటికి చూస్తే వీధి లైట్ ఉన్నాయి, స్ట్రీట్ లైట్స్. అక్కడ వెళ్తురు ఉంది. అమ్మయ్య, ఖచ్చితంగా నా సూది దొరుకుతుంది. అక్కడికి వెళ్ళారు ఊత పట్టుకొని. ఇప్పుడు వీధి లైట్లోకి అక్కడ వెతికేస్తున్నారు సూది. అక్కడ చాలామంది వచ్చారు మన వాళ్ళు. ఓకే, ముసలావిడ ఏది చేస్తున్నారు, మనము సహాయం చేద్దాం అని అందరూ వెతుకుతున్నారు. ఒక 15-20 మంది కూడారు అక్కడ, వెతుకుతున్నారు మొత్తం. ఒకరు డౌట్ వచ్చింది, ఇంతకీ ఏం వెతుకుతున్నాము? అలా ఒక్కొక్కరు అడుగుతూ వచ్చారు. చివరికి సూదే అని తెలిసింది. ఎక్కడ పోగొట్టుకున్నారమ్మా? అదిగో అక్కడ అమ్మ పాకలో పోయింది. ఇక్కడే ఎందుకు వెతుకుతున్నావు? అక్కడ చీకటిగా ఉన్నది, ఇక్కడ వెలుతురున్నదని వెతుకుతున్నాను. మనం కూడా వాస్తవానికి మీకు ఏం కావాలో తెలియక, ఎక్కడ వెతకాలో తెలియక బయట వెతుకుతున్నాం. నిజానికి పరమాత్మ మీరు ఎప్పుడైతే ఎక్కడ వెతకరో అక్కడే పెట్టారు. ఎందుకని మీరు ఎప్పుడు వెతకరు కాబట్టి. మీకు అర్థమవుతుందా? అందుకే ఈశ్వర సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. చూసారా, ప్రతి ప్రాణిలోను, ప్రతి అణువులోను జడ, చేతన, స్థావర, జంగమ అనే తేడా లేకుండా యావత్ సృష్టి అంతా కూడా కేవలము ఒక చైతన్య పరమాత్మ యందు అలాగ ప్రతిబింబించింది. పరమాత్మ చైతన్యము ఈ సముద్రం అనుకుంటే దానిపైన ఉన్నటువంటి బోటు ఒక పడవ, ఈ జగత్తంతా ఒక పడవతో సమానం. పరమాత్మ సముద్రం అయితే ఈ ప్రపంచం అంతా ఒక పడవతో సమానం. పరమాత్మ సాగరం అయితే ఈ ప్రపంచం అంతా ఒక బుడగతో సమానం. ఇంకో స్టెప్ ఆగిపోకూడదు అక్కడ. మనం పరమాత్మే సముద్రం అయితే ఈ జగత్తులో ఉన్న ప్రతి అణువణువు కూడా నీరే. ఇప్పుడు చెప్పండి, నీరు బుడగ వేరు, నీరు వేరు ఉంటుంది ఎక్కడైనా? పరమాత్మ వేరు, ప్రపంచం వేరు ఉంటుంది ఎక్కడైనా? మరి ఎక్కడో
పరంధామయ్య ఎక్కడో, పరమాత్మ ఎక్కడో ఆకాశంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు, కైలాసంలో ఉన్నాడు, దేవుడు ఎక్కడ లేడు అని అనే వాళ్ళకి మనం ఏమనాలి చెప్పండి? మీరు చెప్పండి. మూఢులు, అజ్ఞానులు అనాలా వద్దా? మీరు చెప్పండి. ఇప్పుడు మట్టితో చేసిన కుండ, మట్టి వేరు కుండ వేరు ఉంటుందా? ఉండదు. మరి ఏమి తెలివితేటలు ఏం చెప్తున్నారు గురువులు? ఏం చెప్తున్నారు? చివరికి మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు అని అర్థం. మత్త పరతరం నాణ్యతు కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. పరమాత్మ నాకంటే భిన్నంగా సృష్టిలో ఏమీ లేదంటున్నారు. పరమాత్మ కంటే భిన్నంగా సృష్టిలో ఏమీ లేదంటున్నారు. మీరు చెప్పండి, సముద్రుడు ఒకసారి వచ్చి నాకంటే భిన్నంగా ఎటువంటి బుడగలు తరంగాలు లేవు అంటే తప్ప ఒప్ప? చెప్పండి. సముద్రుడు వచ్చి నాకంటే వేరుగా ఎటువంటి కెరటాలు లేవు అన్నాడు అనుకోండి, తప్ప ఒప్ప? చెప్పండి. ఎందుకు? అన్నీ H2O నీరే. అదేవిధంగా పరమాత్మ ఏమంటున్నారు? ఈ సృష్టి అంతా ఒకటే చైతన్యం, నామరూపాలు అనే బుడగలు వస్తున్నాయి పోతున్నాయి. అదేవిధంగా ఈ పూసల వెనక ఉన్నటువంటి దారములాగా నీ జగత్తంతా ధరించి ఉన్నాను. ధరించి పోషించి రక్షిస్తుందో దానినే ధర్మము అంటారు. అందుకే సనాతన ధర్మం అంటే శాశ్వతము, ధర్మమే సత్యము, ఈశ్వరే సత్యము, సనాతనము. కాబట్టి శాంతం శివం అద్వైతం. దానికి పుట్టుక లేదు, మరణం లేదు. మరి పుట్టేదేంటి? శరీరమే. మరణించేదేంటి? శరీరమే. మరి ఎల్లప్పుడు ఉండేది నేను. ఏంటా నేను అంటే? వ్యక్తిగత అహంకారం నేను కాదు. అహంకారము నుండి కారం తీసిస్తే ఏముంటుంది చెప్పండి? అహంకారం నుండి కారం తీసేయాలి. ఏ కారం? మిరపకాయ కారం కాదు. నేను కర్త భోక్తను, ఐఆమ్ ఏ డూవర్. దట్ అహంకారం అనే దాని నుండి కారం అనే కూరలు తీసేయాలి. చూడండి, పాము ఉంటుంది, విషసర్పం అనే పాము. ఆ యొక్క విష కూరలు తీసిస్తే ఆ పాము ఏమవుతుంది? లాస్ట్కి ఏమవుతుంది? శివుని మెడలో ఆభరణం అవుతుంది, నాగభూషణుడు అవుతుంది. అవుతుందా లేదా? అందువలన నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై నకారాయ నమః శివాయ. చూసారా? ఆ యొక్క విషకోరలు తీసిన తర్వాత ఆ నాగుపాము కాస్త ఆభరణం అయిపోతుంది. మీలో కూడా అహంకారం నుండి నేను, నాది, స్వార్థము, స్వలాభము ఇవి ఎప్పుడైతే ఉన్నాయో ఆ కూరలు తీసేస్తే మీరు శుద్ధ చైతన్య అహం అయిపోతున్నారు. అహం అంటే ఆత్మ, ఆత్మారామ. మీరు ఆత్మారామ అయిపోతారు. మనకు కావాల్సింది ఆత్మారామ, మనకు ఆధారం. అయోధ్య రామ మనకి అస్తిత్వం. మరి భద్రాచల రామ మనకి మన శక్తి, మన బలం. ఆత్మారామ మీకు ఆధారం కావాలి. అందుకే మనం కళ్ళు తెరిచి చూస్తే భద్రాది కోదండరామ, కళ్ళు మూసుకుంటే ఆత్మారామ. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మారామో విరాజతే. చూసారా? ఆత్మారాం. కాబట్టి ఇక్కడ మీరు గమనించాలి. ఏంటి గమనించాలి అంటే, ఎప్పుడైతే మన యొక్క ఈ యొక్క ఇండివిజువల్ ఉంది, ఈ వ్యక్తిత్వంలో మీకు గమనించాలి ఏంటి? 5 కోశాలు ఉన్నాయి. ఒకటి స్థూల శరీరమైన అన్నమయ కోశము, తరువాత ప్రాణమయ కోశము శ్వాస, తరువాత మనోమయ కోశం మనస్సుతో ఆలోచించేది, తర్వాత విజ్ఞానమయ కోశము బుద్ధి, తర్వాత
శూన్యావస్థగా ఉన్నటువంటి గాఢ నిద్ర అవస్థలో ఉన్నటువంటి ఆనందమయ కోశము. ఈ 5 కోశాలకి సాక్షిగా ఉంటూ 5 కోశాలు పోయినప్పటికీ ఆ సాక్షిగా మిగిలేదే నీ స్వరూపము. స్వామీజీ దాన్ని ఎలా గుర్తించాలి? మీ అందరు గమనించండి. ఒక 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎవరు? 10 మంది విద్యార్థులు. వాళ్ళు ఒక పిక్నిక్ వెళ్ళారు. పిక్నిక్, వనభోజనం అంటాం మనం. పిక్నిక్ వెళ్తే కార్తీక మాసం వనభోజనంకి వెళ్ళారు. మధ్యలో ఒక చిన్న నది ఉంది. గోదావరి పెద్ద నది కాదు, చిన్నది. అయితే వెళ్ళిన తర్వాత వారికి నది దాటారు. వాళ్ళు డౌట్ వచ్చింది, ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టుకోవాలి. మొట్టమొదటి లీడర్ ఉంటాడు కదా, నాయకుడు ఒకడు ఉంటాడు. అంటే ఎవరైతే అందరూ మూర్ఖులుగా ఉంటే ఒక మూర్ఖుడు బయటకు వచ్చి నేను నాయకుడిని అంటాడు అనమాట. మిగతా వాళ్ళందరూ తల ఊపుతారు అన్నమాట, గంగిరెద్దులాగా. అది సో అప్పుడు ఆ నాయకుడు వచ్చి లెక్క పెట్టాడు. 1 2 3 4 5 6 7 8 9 అయిపోయిందా? అయిపోయింది. అబ్బా, ఒకడు ఆల్రెడీ నదిలో కొట్టుకుపోయాడు. నీకు లెక్క తెలియదు, నేను లెక్క పెడతాను. ఇంకొక అతను వచ్చాడు. 1 2 3 4 5 6 9. ఎంతమంది లెక్క పెడుతున్నా ఎన్ని వస్తాయి? ఎంతమంది వస్తున్నారు? 10 పోయాడు కదా. అప్పుడు అందరూ కూడా ఏడుస్తూ జుట్టు పీక్కొని గుండె బాదుకొని ఆ నేలపైన పడి ఏడుస్తున్నారు. పక్కన ఒక పెద్ద మనిషి వెళ్తున్నారు, మన పత్రిజీ లాంటి వారు. ఒక పెద్ద ఆయన వెళ్ళి చూశాడు వీళ్ళ గందరగోళం, ఏం జరుగుతుంది చూశారు. 10 మంది కుర్రకారులు, ఏమైంది వీళ్ళకి, ఏమైంది అని చూశారు. దగ్గరికి వచ్చారు. బాబు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు? మేము 10 మంది వచ్చాము, నది దాటాము, ఒకరి నది మింగేసింది. ఎంతమంది ఉన్నారు? 9 మంది. ఆయన చూశాడు 10 మంది ఉన్నారు. ఓ సభలో పాకలు పోగాయా అనుకోండి, ఈ పిచ్చ మెంటలు అనుకోండి. ఆయన వెంటనే 10వ వాడు ఉన్నాడు అన్నాడు. అందరికి కూడా ఒక చిన్న ఉత్సాహం వచ్చింది. అమ్మయ్య, 10వ వాడు ఉన్నాడు, ఎక్కడో కొట్టుకుపోయి ఎక్కడ మిగిలాడు, ఉండడం అయితే ఉన్నాడు. అయితే ఉన్నాడు అనేసరికి ఓకే. అయితే ఎక్కడ ఉన్నాడు అడుగుతున్నారు. ఇప్పుడు మీరందరు కూర్చోండి, నిల్చోండి, లెక్క పెట్టి నువ్వు అన్నాడు. 1 2 3 4 5 6 7 8 9 అన్నాడు. అప్పుడు ఈ చెయ్యి పట్టుకొని 10వ వాడు నువ్వే అన్నాడు. 10వ వాడు ఎవరు? నువ్వే అన్నాడు. మనం కూడా ఈ యొక్క అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం 5 ఉన్నాయి. ఆత్మ నువ్వే. సో ఈ విధంగా ఆత్మ పరమాత్మ ఎక్కడో గాల్లో తేలుతూ ఉన్నాడని ఉండదు, మనలోనే ఉంటాడు. ఇప్పుడు చెప్పండి, పాలు తీసుకొచ్చారు. పాలు తీసుకొచ్చి ఒకరు అడిగారు. సరే, ఒక రాజు ఒక మీటింగ్ పెట్టాడు. 3 ప్రశ్నలు అడిగాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎందుకు? దేవుడితో ప్రాబ్లం మనకి. ఎందుకంటే ఇది ఫార్మాసిటికల్ కంపెనీ లాగా అలా క్రియేట్ చేసి వదిలేస్తాడు ఈ ప్రపంచంలోకి. ఏంటి ఆయన అడ్డు లేదు, బద్దు లేదు, ఆయనే కంట్రోల్ చేస్తాడు. ఇంతకీ దేవుడు గురించి మనం ఎంక్వైరీ చేస్తాం. ఇంతకీ దేవుడు ఎక్కడ ఉన్నాడు ఒక ప్రశ్న. రెండోది, దేవుడు ఎటువైపు చూస్తాడు? రెండో ప్రశ్న. దేవుడు ఏం చేస్తుంటాడు? ఎన్ని ప్రశ్నలు అయ్యాయి? 3. ఎన్ని ప్రశ్నలమ్మా? ఫస్ట్ ప్రశ్న ఏంటి? దేవుడు ఎక్కడ ఉన్నాడు? అయితే రాజు మీటింగ్ పెట్టి ఈ 3 ప్రశ్నలు ఎవరైతే సమాధానం చెప్తారో వారికి పురస్కారం ఇస్తాం, ఎవరైతే చెప్పలేదో రాజ్య బహిష్కరణ చేస్తారు. అందరూ కూడా చాలా భయభ్రాంతులకు గురై అనేక శాస్త్రాలు తెప్పించుకొని అధ్యయనం చేస్తున్నారు. చెప్పాలి కదా దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఎటు చూస్తున్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు. టైం అయిపోతుంది. 3 నెలలు గడువు ఇచ్చారు. ఒక పండితుడి ఇంట్లో కొన్ని గోవులు కాస్తూ ఒక బాలకుడు ఉన్నాడు, విట్టలుడు లాగా. అయితే ఆయన చూశాడు. యజమాని బాధ చూసి, అయ్యగారు ఏమవుతుంది, ఇలాగ 3 ప్రశ్నలు అడిగారు రాజు, కొంత సమయం ఇచ్చారు 3 నెలలు, ఆ టైం అయిపోతుంది, నాకు సమాధానం తెలియవు, కాబట్టి నాకు దేశ బహిష్కరణ జరుగుతుంది, నాతో పాటు నీకు కూడా పని ఉండదు అన్నాడు.
అయ్యగారు నీకు ఏం భయం లేదు, నేను వాడికి సమాధానం చెప్తాను, కుర్ర కుంక నీకేం తెలుసు, నోరుముయ్ అన్నాడు పండితుడు. సరే, అప్పటికి ఎంత చెప్పినా వినకపోక ఆ బాలుడు అన్నాడు, అయ్యగారు నేను వెళ్తాను, రాజుగారి దగ్గర సమాధానం చెప్తాను. ఐదో పని చేయండి, నాకు ఒంట్లో బాగులేదు, నా యొక్క సమాధానాలు పేపర్ మీద రాసి నేను పట్టుకొని వెళ్తాను, మీరు ఇచ్చినట్టు చెప్తాను అన్నాడు. సరే వెళ్ళమన్నాడు. వెళ్ళాడు పిల్లడు. అందరు పెద్ద మనుషులు అందరు సమావేశ సభ అవుతుంది. సభలో కూర్చున్నాడు. ఎవరు ఎక్కడున్నారు? పలాని సుబ్రహ్మణ్య స్వామి ఎక్కడ ఉన్నారు? మా గురువు గారు రాలేదు, నేను వచ్చాను, సమాధానం చెప్తాను అన్నారు. సరే చెప్తావా? ఎస్. అయితే చెప్పు అన్నారు. ఆహా అలాగే చెప్పరు అన్నారు. మరి ఎలా చెప్తారు? మరి గురువు అనేవాడు చెప్పేటప్పుడు పైన కూర్చోవాలి గురువు, వినేవాడు కింద కూర్చోవాలా? ఇద్దరు సమానం కూర్చుంటారా? కూర్చోరు. అప్పుడు రాజు కోపం వచ్చింది. అలాగలా కుదురుతుంది. మంత్రులు అందరూ అన్నారు, అవును మహారాజా, ఈ సనాతన ధర్మంలో గురువు పైనే కూర్చోవాలి, వినేవాడు శిష్యుడి కిందే కూర్చోవాలి. ఓకే. రాజు సింహాసనం దిగిపోయాడు. సింహాసనం మీద ఎవరు కూర్చున్నారు? బాలకుడు కూర్చున్నాడు. సరే క్వశ్చన్ చెప్పు అంటాడు. రాజు గాబరా, ఎందుకంటే తొందర చెప్పేయలేదు, పనిష్మెంట్ ఇచ్చేయాలి. అయితే ఓకే, ఇప్పుడు నాకు ఒక చెంబుతో ఒక గ్లాస్తో పాలు కావాలి, తాగాలి, తర్వాత చెప్తాను అన్నాడు. పాలుకేం కొదవా రాజుగారి దగ్గర. ఒక గ్లాస్తో పాలు తెచ్చారు. సరే సమాధానం చెప్పు అన్నారు. అబ్బా అంత వేగం చెప్పారు. మరి ఎప్పుడు చెప్తావు? మనం ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు జ్యోతి ప్రజ్వలన చేయడం మన ఆనవాయితీగా. చెప్పండి చెప్పండి, జ్యోతి ప్రజ్వలన చేస్తామా? ఎందుకు చేస్తాము? అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పర జ్యోతిర్జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. అంటే బయట వెలుగుతున్న జ్యోతి నా లోపల వెలుగుతుంది. ఈ రెండింటికి సాక్షిగా ఉన్న ఆత్మజ్యోతి నా స్వరూపమై ఉంది, ఆ అనుభూతి కలుగుగాక అని మనము జ్యోతి ప్రజ్వలన చేస్తాం. అయితే జ్యోతి ప్రజ్వలన చేశారు. ఇప్పుడు చెప్పు సమాధానం అన్నారు. వెంటనే ఆ బాలకుడు అన్నాడు, రాజుగారు ఈ పాల్లో వెన్న ఎక్కడ ఉంది చెప్పు చూపెట్టు అన్నాడు. ఏం చెప్తారు మీరు చెప్పండి? పాలులో వెన్న ఎక్కడ ఉంది? పాలలో. సో దేవుడు అనేవాడు మీ మేనమామ మా చిన్నాన్న కాదు, మీ ఇంట్లో మా ఇంట్లో ఉండడానికి యావత్తు సృష్టి అంతా వ్యాపించి ఉన్నాడు. పాలంతా వెన్న వ్యాపించినట్టు యావత్తు సృష్టి అంతా, సృష్టే దేవుడు, దేవుడే సృష్టి. అందుకే సనాతన ధర్మంలో మీరు ఏ రూపము తీసి పూజించినా, ఏ రూపమైనా పర్లేదు, ఏ భావన అయినా పర్వాలేదు, యద్భావం. అబ్బా అద్భుతం. అందరికీ తెలుసు సత్యం, ఇది అందరికీ తెలుసు. తెలియకేం కాదు, ఊరికే పట్టించుకోం, మనం మర్చిపోతాం అప్పుడప్పుడు. కాబట్టి యద్భావం తద్భవతి. ఈ ఒక్క శ్లోకం పట్టుకొని వివేకానంద స్వామి చికాగో వెళ్ళి 1893లో ఈ ఒక్క శ్లోకమే, గీత మాత్రం పట్టుకెళ్ళాడు ఆయన. భగవద్గీత ఒక్కటే తీసుకెళ్ళాడు. ఏం తీసుకెళ్ళదండో మీరు అనుకుంటున్నారేమో. ఓహో, అమెరికా వెళ్ళినప్పుడు వివేకానంద స్వామి ఒక పెద్ద బ్యాగ్ పుస్తకాలు తీసుకెళ్ళాడు అనుకుంటున్నారేమో. ఒక్క భగవద్గీత తీసుకెళ్ళాడు. తీసుకొని వెళ్ళి ఏ యథామాం ప్రపద్యంతే తాంస్తతైవ భజామ్యహం మమ వర్త్మానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః. అంటే అన్నారు వివేకానంద, ఒక మాట చెప్పాడు, మీను గొప్ప నేను గొప్ప అని నూతిలో ఉండే కప్పల్లాగా ఎవరు ప్రగల్భాలు పలుకుతున్నారు, పరిచ్ఛిన్నమైన సంకుచిత భావాలతో నిండిపోయి ఉన్నారు ప్రపంచమంతా. కానీ వాస్తవానికి మీ నుయ్యే మీరు సముద్రం అనుకుంటున్నారు, కానీ మహాసముద్రాలు ఉన్నట్టు కప్పకి ఏ విధంగా అయితే తెలియదో, మనం కూడా నా సంప్రదాయము, నా మతము, నా భాష, నా దేశము అని మీరు గోడలు కట్టుకుంటున్నారు, కోటలు కట్టుకుంటున్నారని చెప్పారు. అదేవిధంగా ఎప్పుడైతే మన సనాతన ధర్మంలో అణువణువు ఇసుక రేణువులో కూడా ఆ యొక్క శివశక్తి వైబ్రేట్ అవుతుంది. యావత్ యూనివర్స్ అంతా కూడాను ఆ యొక్క శివుడి యొక్క తాండవం. జటాకటాక సంభ్రమ బ్రహ్మణ్య లింప నిర్జరి విలోల వీచి వల్లరి విరాజమాన మూర్ధని దగ దగ దగల్ లలాట పట్ట పావకే కిషోర చంద్రశేఖరే రతి ప్రతీక్షణం మమ. అంటే మొత్తం యావత్ జగత్ అంతా ఆ నటరాజు యొక్క తాండవంలోనే నాట్యం, ఆ యొక్క డ్యాన్స్. నిన్నే శివరాత్రిలో మీరు అనుభూతి చెందుండాలి కొంతమంది. కాబట్టి ఆ విధంగా
అణువణువు కూడా శివ. అందుకే శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే అది అర్థం. అంతే తప్ప చీమ కూడా వెళ్ళి కైలాసం వెళ్ళి మహారాజ్ శివ, భగవాన్ శివ నేను కుట్టొచ్చునా అని చీమ అడగదు. మీరు అనుకుంటారు కదా, అంటే శివుని ఆగి తీసుకొని చీమ కుడుతుందేమో, అలాగుండదు. ప్రతి సృష్టి అంతా శివ ఉన్నారని అర్థం. అంతే తప్ప మనకంటే ముందు చీమ వెళ్ళింది వైకుంఠము, కైలాసం ఉండదు. కాబట్టి ఈ విధంగా ఎలాగైతే పాలంతా వ్యాపించి ఉన్నాయో ఈ జగత్తంతా కూడా అణువణువు పరమాత్మ దేవుడు ఉన్నాడు అని చెప్పి. సరే, రెండవ ప్రశ్న చెప్పాలి కదా, ఇప్పుడు దొరికావు కదా, దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? వెంటనే ఆ యొక్క జ్యోతి చూపెట్టి, మహారాజ్ ఈ జ్యోతి మొత్తం సభాసదులందరూ ఉన్నారు కదా, ఈ జ్యోతి ఎవరి వైపు చూస్తుంది? ఒక్కొక్కరు లేచి నా వైపు ఉంది, నా వైపు ఉంది, నా వైపు ఉంది. కాబట్టి ఈ జ్యోతి అనేది అందరి వైపు ఎలాగైతే ఉందో పరమాత్మ కూడా ఒకరి వైపు, ఒకరి చుట్టము, ఒకరి బంధువు, ఒకరి శత్రువు, ఒకరి మిత్రువు, వియ్యంకులు, చుట్టాలు, బంధువులు ఉండదు. యావత్ సృష్టిలోనే భగవాన్ ఉన్నాడు, దేవుడు. కాబట్టి సృష్టి ఎలాగైతే సూర్యుడు లోకం అంతటికి ఎలాగైతే వెలుగునిస్తున్నాడో పరమాత్మ కూడా అందరికీ చైతన్య స్ఫూర్తినిస్తున్నారు. సరే, భగవాన్ ఏమి చేస్తుంటాడు చెప్పాలి. ఇది చెప్పాలి కదా, భగవాన్ దేవుడు ఏం చేస్తుంటాడు, ఏం చేయాలి? ఇంకా నేను రాకముందు నువ్వు సింహాసనం మీద కూర్చున్నావు, ఇప్పుడు నువ్వు కింద కూర్చున్నావు, నేను పైన కూర్చున్నాను. రాజుయే కింకరుడు, కింకరుడే రాజయోగును. సచరిత్ర నాటకంలో వెళ్ళలేదా మీరు? కాబట్టి ఇదంతా కూడా భగవంతుని యొక్క లీలలు. బ్రాహ్మయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. అందువలన భగవాన్ ఏం చేస్తుంటే ఆయన ఏమీ చెయ్యడు, లీల చేస్తుంటాడు. లీల అంటే తెలుసా మీకు? ఎవరు లీలలు అంటారు? శ్రీకృష్ణ లీలలు. అంటే ఏంటి? లీల అంటే ఏంటంటే తాను కర్త భోక్తగా కాకుండా నిజానికి తాను ఏమి చేస్తున్న భావం లేకుండా ఏది జరిగినా రిజల్ట్ ఏదైనా పర్వాలేదు, రిజల్ట్ ఏదైనా పర్వాలేదు. బ్రహ్మణ్యాదాయ కర్మాణి సంగం త్యక్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంబస. ఎవరైతే నా స్వరూపమే అనంత స్వరూపము, శక్తి అనంతం, సత్యం, జ్ఞానం అనంతం బ్రహ్మ, ఆ యొక్క జ్ఞాన నిష్టలో, ధ్యాన నిష్టలో, ఆత్మనిష్టలో, బ్రహ్మనిష్టలో ఉండి ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా, ఏ వాక్కు ద్వారా, మాటల ద్వారా, చేష్టల ద్వారా, బుద్ధి ద్వారా, మనసు ద్వారా ఏది జరిగినా అంతా పరమాత్మ యొక్క పూజ, అర్చన, భావన చేస్తే దేనికి అంటుకోకుండా, తగులుకోకుండా, నీటి యందు ఉన్నటువంటి తామరాకు మీద ఎలాగైతే నీటి బిందువులు ఉండవో, అంటవో, బురద అంటదో, ఆ విధంగా పాపాలకి చిక్కడు, పాపాలు అంటవు. ఆ తత్వంలో ఉన్న వ్యక్తి ఒక తాబేలు వలె సొసైటీలో ఉంటారు. తాబేలు అంటే తెలుసా మీకు? తాబేలు ఉంటుంది. యదా సంవరతే ఛాయం కూర్మోంగా నీవ సర్వస. అంటే తాబేలు చూస్తుంది, ఎప్పుడైతే ప్రమాద ఘటికలు ఉండవో అప్పుడు బయటకు వచ్చి కొంత మేత తీసుకుంటుంది. ఎప్పుడైతే ప్రమాదం అని తెలుస్తుందో ఆ అంగాలన్నీ లోపలికి లాక్కుంటుంది. అదేవిధంగా వివేకవంతమైనటువంటి ఒక ధ్యాన యోగులు మీలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నప్పటికీ సమాజంలో ఏమైనా ప్రమాద ఘటికలు వస్తే మనంతరం మనమే కంట్రోల్ చేసుకుంటాము, నియంత్రించుకుంటాము. అంతే తప్ప వాళ్ళతో కలిసిపోయి మనము మన యొక్క సర్వస్వాన్ని, జీవితాన్ని వృధా చేసుకోకూడదు. ఇది మనం తెలుసుకోవాలి. భగవద్గీత మన జీవన ఆధారం. మన భగవద్గీత ఈరోజు ప్రపంచానికి, ప్రతి సైంటిస్ట్కి, ప్రతి తత్వవేత్తకి, ప్రతి ఒక్కరికి కూడా తన స్వధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, స్వధర్మంలో ఉన్న గొప్పతనము, మన యొక్క జీవన విధానం గొప్పతనము, మనలో ఉన్న శక్తి, ప్రతి అణువణువు శక్తిని వెలికి తీసే ఒక రహస్య మంత్రం ఏదైతుందో అదే భగవద్గీత. కాబట్టి సనాతన ధర్మంలో మీరు ఒక్క భగవద్గీత పట్టుకోండి, మిగతా శాస్త్రాలు మాకు రావన్నా పర్వాలేదు. అంతే తప్ప మీ యొక్క హిందూ ధర్మంలో ఎన్ని గ్రంథాలు ఉన్నాయంటే మనోడు పేరు చెప్పడం మొదలెట్టాడు, ఆపట్లేదు. వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు, ప్రకరణాలు, ఈ తలకాయి మొత్తం చెప్పుకుంటూ పోతున్నాడు, ఆపట్లేదు. ఇవన్నీ చదవడానికి మన జీవితం సరిపోదు. కాబట్టి వీటన్నిటి యొక్క సారము
ఒక్క భగవద్గీతలో ఉన్నది. వీటన్నిటి యొక్క సారము ఒక్క భగవద్గీతలో ఉన్నది. మీరు గమనించండి, భగవద్గీత ఏది ఆసామాస పుస్తకం కాదు. మొన్న లండన్ అంటే బ్రిటన్ యూకేలో పార్లమెంటులో ఉదయ్ కుమార్ నాగరాజ్ గారు, ఆయన రాజ్యసభ సభ్యుడిగా లార్డ్స్ దాంట్లో ఎంపికైనప్పుడు భగవద్గీత మీద ప్రమాణ స్వీకారం చేశారు. ఎక్కడ? లండన్ పార్లమెంట్లో, మన ఢిల్లీలో కాదు. ఆ మధ్యకాలంలో సునీత విలియమ్స్ 288 రోజులు అంతరిక్షంలో తప్పిపోయారు. ఆవిడ మళ్ళీ తిరిగి క్షేమంగా ఈ యొక్క భూమి మీద అడుగు పెట్టారు. కారణం భగవద్గీత. తనతో పాటు భగవద్గీత తీసుకెళ్లారు, తనతో పాటు వినాయకుని తీసుకెళ్లారు. ఒక వినాయకుని ఒక విగ్రహం, ఒక భగవద్గీత పుస్తకం. అమ్మగారికి ఆ యొక్క వినాయకుని చూస్తే ఉత్సాహము, భయం పోయి ధైర్యము, శౌర్యము, భగవద్గీత ద్వారా జ్ఞానము, వివేకము, ఈ రెండు మీకు అందుబాటులో ఉన్నాయి. మీ అందరికీ కూడా వినాయకుడు ఎప్పుడైనా చెప్పాడా, అబ్బో నేను మీ దగ్గర రాను, మీరు నా దగ్గర రావద్దు? వినాయకుడు ఎవరైనా చెప్పాడా మీకు ఎప్పుడైనా? గణపతి ఎప్పుడైనా చెప్పాడు అలాగా? అల్టిమేటం ఇచ్చాడా? భగవద్గీత కూడా నన్ను పట్టుకోవద్దు, నన్ను ముట్టొద్దు, నన్ను కొట్టకరు, తిట్టకరు అని అన్నది ఎప్పుడైనా భగవద్గీత మీకు? అంటే అర్థం ఏంటి? మీకు భగవద్గీత అవైలబుల్ ఉంది, మీకు గణపతి అవైలబుల్ ఉన్నారు, రెండింటి మీరు పట్టుకోవట్లేదు. కాబట్టి భగవద్గీత యొక్క గొప్పతనము ఇతర దేశాలందరికీ తెలుసు, మనకు మాత్రం ఏమీ తెలియదు. అందుకే ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి, ఏ రాష్ట్రపతి, ఏ అధ్యక్షుడు వచ్చినా ఈ మధ్య కాలంలో మన ప్రధానమంత్రి వాళ్ళకు బహుమానం ఏమిస్తారో తెలుసా మీకు? చెప్పండి, గట్టిగా చెప్పండి. అందుకే భగవద్గీత గిఫ్ట్గా ఇస్తున్నారు. మొన్న రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ వచ్చినప్పుడు రష్యా భాషలో మన భగవద్గీత ట్రాన్స్లేట్ అయ్యింది. ఆ భగవద్గీత పుస్తకం ఆయనకి అందజేశారు. ప్రతి ఒక్కరింట్లో భగవద్గీత ఉండాలి. మీరందరూ కూడాను, మీరు ఎంత ఉద్యమాలు చేస్తారో నాకు తెలుసు. మీరు శాకాహారం ర్యాలీలు తీస్తుంటారు, మీరు ధ్యానం ద్వారా ఎదుటి గుండెలో దడదడ పుట్టిస్తారు. కాబట్టి భగవద్గీత కూడా ప్రతి ఇంట్లో, ప్రతి స్కూల్ కూడా పాఠ్యాంశంగా పెట్టాలని, మనం ఒక ఉద్యమం చేయాలని మీ అందరికీ పిలిపిస్తున్నాను. ఈరోజు మీ అందరికీ కూడా పిలిపిస్తున్నాను. ఎందుకంటే భగవద్గీత పట్టుకోవాలి. ప్రతి ఒక్క బిడ్డ, ఆడపిల్ల, మగపిల్లలు ప్రతి ఒక్కరూ బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. जोर से बोल, सब मिलकर बोल, सब मिलकर जोर से बोल, प्यार से बोल. బొట్టు పెట్టుకో గీత పట్టుకో, బొట్టు పెట్టుకో గీత పట్టుకో. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. బొట్టు పెట్టుకుంటే శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. శివ అవుతావు, బొట్టు లేకుంటే శవం అవుతావు. గీత చదివితే ఋషి అవుతావు, గీత లేకుంటే మసి అవుతావు. గీత లేకుంటే మసి అవుతావు. కృష్ణం వందే జగద్గురుం, కృష్ణం వందే జగద్గురుం. ఇప్పుడు ఈ భగవద్గీత ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. అందుకే ఈ మధ్యకాలంలో భగవద్గీత నేను ఒక కంప్లీట్గా సరళమైన, స్పష్టమైన, ఒక ప్రతి ఒక్కరికి ఎటువంటి శాస్త్రజ్ఞానం లేకపోయినా పర్వాలేదు, సరళంగా అర్థమయ్యేటట్లు భగవద్గీత రాయడం జరిగింది, లఘు వాక్యం. కాబట్టి ఈ భగవద్గీత నేను ఈ మధ్యన గీతా జయంతి రోజు విడుదల చేశాం. ఈ భగవద్గీత బుక్ మీ అందరికీ తెలుసు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, యశస్వి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ భగవద్గీత అందజేయడం జరిగింది. కావాలంటే దీని లోపల ముఖ చిత్రంలో ముందు మాటలో ఉన్నది, మీరందరూ చూడండి. దీనికి మీరు ఈ యొక్క భగవద్గీత ఉద్యమానికి మీ సహకారం అందించాలి. దీని రేటు గురించి మీరు పట్టించుకోకూడదు. దీనికి ఏదో నామమాత్రాన ఒక 300 రూపీస్ ఒక ప్రైస్ మూల్యం పెట్టాము. కానీ ఈ బుక్ ప్రతి వ్యక్తికి జీవితాంతం కూడా ఉండాలి. తనతో పాటు తోడుగా ప్రతి ఇంటికి, ప్రతి బడికి, ప్రతి గుడికి, ప్రతి స్కూల్ పాఠ్యాంశంగా భగవద్గీత ఉన్న రోజున ఆ రోజు సనాతన ధర్మం యొక్క ఆ యొక్క కీర్తి ప్రతిష్టలు ఆకాశానికి అంటుకుంటాయి. అందువలన భగవద్గీత అనేది మన గీత. ఇంకొకటి,
భగవద్గీత వేరు, శ్రీకృష్ణ వేరు కాదు. భగవద్గీత వేరు, మన పత్రిజీ మహారాజు వేరు కాదు. పత్రిజీ మహారాజు ఏం చెప్పారంటే, మీరు ప్రతి ఒక్కరి దగ్గర జ్ఞానమే తెలుసుకోండి, ఎవరి దగ్గర వినండి, విని ఆలోచించండి. మన ఆలోచింపజేసే విధానాన్ని మనకు తెలియజేశారు ఆయన. అందువలన ఆయన పలానా చిన్నో చెప్పారు, వాళ్ళు చెప్పారు, మన వాళ్ళు కాదు అనేం లేదు. బాలానామపి సుభాషితం అన్నారు. అంటే అర్థం ఏంటి? చిన్నవారైనా మంచి మాట చెప్పేటప్పుడు మనం విని తీసుకోవాలి అని అర్థం. కాబట్టి మీ అందరూ కూడా ఈ యొక్క సత్యాన్ని గమనించండి, సత్య మార్గాన్ని పయనించండి, సత్యాన్ని పట్టుకోండి. మోమాటలు వద్దు, తగ్గేదేలే అన్నట్టు ఉండాలి. ఎప్పుడు? సత్యాన్ని పట్టుకుంటే. అసత్యాన్ని పట్టుకుంటే మనము కుక్కతోక పట్టి గోదావరమ్మ ఈదినట్టు ఉంటుంది. ఏమవుతుంది? కుక్క మనం ఇద్దరం కూడా అంతర్వేదిలో తేలుతాం. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. భగవద్గీత అనేది ఒక నావతో సమానం. ఒక నది దాటాలంటే ఒక నావ కావాలి. ఈ జీవిత సంసార సాగరం దాటాలంటే భగవద్గీత కావాలి. ఒక రోగం నయం అవ్వాలంటే మనకు మందు కావాలి. ఈ భవ రోగ ఔషధంకి భగవద్గీత కావాలి. కాబట్టి భగవద్గీత అనేది సాధారణ పుస్తకం కాదు. సర్వోపనిషదో గావో దుగ్ధా గోపాల నందన పార్థో వత్స సుధీర్భోక్త దుగ్ధం గీతామృతం మహత్. అంటే సకల శాస్త్రాలు, ఉపనిషత్తులు, వేదములు సారమే భగవద్గీత. వేదము ఉపనిషత్తులన్నీ గోవులుగా మారినప్పుడు, అర్జునుడు లేగదోడుగా మారినప్పుడు, ఆ యొక్క పాలు పితికేవాడు గోపాలుడు ఉండాలి కదా. ఆ వేద జ్ఞానం, బ్రహ్మ జ్ఞానాన్ని అందించేవాడే శ్రీకృష్ణ పరమాత్మ. అయితే ఆ పాలు ఎవరు తాగాలి చెప్పండి? పరమానంద శిష్యులా? కాదు, మీలాంటి వివేకవంతులకే ఆ జ్ఞాన అమృతము. అందుకే అందరు తాగలది. పరమానంద శిష్యులు ఎలాగుంటారు తెలుసా మీకు? ఒక చిన్న కథ చెప్తే ఆపుతా. పరమానంద శిష్యులు గురువు గారికి సేవ చేస్తుంటారు. వారు ఒకసారి ఒక సూది తీసుకొని రమ్మంటారు. 10 మంది వెళ్తారు కొనడానికి సూది. 10 మంది ఎలా పట్టుకుంటారు సూది? అప్పుడు పెద్ద తాటి చెట్టు కొట్టి దానికి సూది పెట్టి 10 మంది మోసుకొని వస్తారు. ఎందుకు? 10 మంది కూడా సేవ చేయాలి, గురువు సేవ. అదేవిధంగా ఒకసారి గురువు గారు చాతుర్మాస దీక్షలో వేరే ఊరికి వెళ్తున్నారు. అప్పుడు అన్ని ఎద్దుల బండ్లు. ఎందుకంటే ప్రయాణించాలంటే ఇప్పుడు రైళ్ళు, బస్సులు, కార్లు ఏం లేవు, కేవలం ఎద్దుల బండ్లు ఉండేవి. అందుకే ఎద్దుల బండ్లు వెళ్తుంటే గురువు గారి యొక్క సామాన్లు అన్నీ ఉన్నాయి. కమండలము, దండము అన్నీ ఉంటాయి కదా. అయితే గురువు గారు ఏమన్నారంటే, నాయన మన యొక్క బండి నుండి ఏదైనా పడిపోతే మీరు చూడండి అన్నారు. ఓ గురువు గారు బ్రహ్మాండం. వెళ్తుంది, కొంత దూరం వెళ్ళేసరికి ఒక కమండలం పడిపోయింది. అయితే శిష్యులు బ్రహ్మాండంగా చూశారు కింద మీద. ఓకే, కమండలం పడిపోయింది, మేము బాగా చూసాం, స్పష్టంగా చూసాము. వెళ్ళిపోయారు. అలాగా ఆ బండి వెళ్ళిపోతుంది. కొంత దూరం వెళ్ళేసరికి ఆ గురువు గారు లేచారు. బాబు, కమండలం ఏమైంది? గురువు గారు బండి నుండి ఏది పడిపోయినా మీరు మంచిగా చూడమన్నారు కాబట్టి అక్కడ మధ్య మార్గంలో పడిపోతే మేము చాలా బాగా చూసామన్నారు. ఓరే ఎంత మూర్ఖుల్లారా, మన బండిలోంచి పడిపోతే చూస్తారా? వెంటనే బండి మీద వేయాలి కానీ. ఓకే, ఇకపైన బండి నుంచి ఏది పడినా బండి వేసినమే, ఇంక చూడక్కర్లేదు, వేసినమే. ఓకే గురువు గారు, మేము ఆల్ రైట్, వీఆర్ పర్ఫెక్ట్, వీఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్ ఫర్ యూ అని చెప్పారు. వెళ్తుంది. అలాగా వెళ్తుంటే కొంత దూరం అయ్యేసరికి ఎద్దులు పేడేసాయి. వెంటనే శిష్యులు దిగారు. ఇంక టైం కూడా ఆలస్యం చేయలేదు. వెంటనే దిగి పేడ పట్టుకొని బండిలో వేసేస్తున్నారు. పాపం రెస్ట్ తీసుకుంటారు. గురువు మీద ఆ చెవులోను కంటి మీద పడింది పేడ. లేచారు. ఏమైంది? గురువు గారు, మీ ఉత్తమ విద్యార్థులు కావాలనుకుంటున్నాం, మీరు చెప్పిన మాట వెంటనే చేయాలి కాబట్టి బండి నుంచి ఏది పడిపోయినా బండి వేసేస్తున్నాము. ఇప్పుడు ఎద్దుల పేడ మాత్రమే పడింది, ఇంకేం పడలేదు కాబట్టి వేసేస్తున్నాము. కాబట్టి మనం కూడా కేవలము ఈ పరమానంద శిష్యుల్లా తయారయ్యాం తప్ప అంతకంటే ఎక్కువగా మనం ఏమీ లేదు. ఈరోజు ఈ భారతదేశంలో సిగ్గుపడాల్సిన పని ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఏం బుద్ధి పెట్టి ఆలోచించట్లే. బుద్ధికి తాళాలు పెట్టేశారు. అవి ఇనుపు రజల్లా తయారైంది. మీరు చూడండి, ఇనుముకి ఏది నాశనం చేయక్కర్లే, తనంతట తానే నాశనం అయిపోతుంది ఎండలో పెట్టేస్తే. వర్షంకి ఎండకి
ఇనుము తనంతే ఇనుపు రజన తుప్పట్టి రైపని అయిపోయి పాడైపోతుంది. మనం ఏం చేయక్కర్లేదు. మనం కూడా మనం ఆలోచించడం మానేశాం, ఎవరో చెప్పింది ఫాలో అయిపోతున్నాం. అంత అనుకరణ. అవిద్యాయామంతరే వర్తమాన స్వయం ధీర పండితం మన్యమాన దంద్రమ్యమాన పర్యంతి మూఢా అందే నైవ నీయమానాయత అంతా. అజ్ఞానంలో కూరుకుపోయి ఒక్కొక్కరు పిహెచ్డీ చేశారు. దేంట్లో? అజ్ఞానంలో. ఒక్కొక్కరు డాక్టరేట్లు, 2 3 డాక్టరేట్లు అజ్ఞానంలో. దేంట్లో కాదు. ఆ అజ్ఞానంలో డాక్టరేట్లు పెట్టుకొని తనే పెద్ద మహాత్ముడు, తనే ఫిలాసఫరు, తనే తత్వవేత్త, తనే గురువు, తనే సద్గురువు అని పేర్లు పెట్టేసుకొని క్లెయిమ్ చేసుకుంటున్నారు స్వయంభూ గురువులుగా. అందువలన వారు ఎక్కడికి అక్కడికి ప్రపంచమంతా నలుమూలలు తిరిగేసి వాళ్ళు స్వయంగా అంధకారంలో పడుతూ మిగతా వాళ్ళు కూడా అంధకారంలో నెట్టేస్తున్నారు. మీరు చెప్పండి, ఒక 10 మంది గుడ్డి వాళ్ళు ఉంటే అక్కడ ఒకడు వచ్చాడట, మీ అందరికీ నేను రోడ్డు దాటిస్తున్నాను. ఆయన గుడ్డివాడే. ఆయన పట్టుకొని అందరూ వెళ్తున్నారు. ఆయన ఎటు తీసుకెళ్తాడు? ఒక గట్టర్లో తీసుకెళ్ళి అందరూ అందులో పడతారు. మనము కూడా మన బుద్ధి ఆలోచించకపోతే మన జీవితము సర్వనాశనము, అగమ్య గోచరము, సర్వనాశనమే మిగులుతుంది. కాబట్టి ఈ విధంగా పత్రిజీ గారు మీకు ఏదైతే అనుగ్రహించారో ఆశీర్వాదంతో ఆయన వచ్చినటువంటి లక్ష్య సాధన, ఆయన మామూలు లక్ష్యం కాదు. ప్రతి ఒక్కరిని కూడాను ధ్యాన సమాజంగా తీర్చిదిద్దాలి, ప్రతి ఒక్కరూ పిరమిడ్ మాస్టర్గా తయారవ్వాలన్నారు. కాబట్టి మనం పిరమిడ్ మాస్టర్ అని అనుకున్నంత మాత్రాన కాదు, మనలో ధ్యానము, జ్ఞానంతో కూడిన ధ్యానం కావాలి. జ్ఞానంతో కూడిన ధ్యానం చెయ్యాలి. ధ్యానం ద్వారా ఆత్మానుభూతి కలిగినటువంటి ఆత్మ జ్ఞానం కలగాలి. కాబట్టి ధ్యానం వేరు, జ్ఞానం వేరు కాదు. 2 కూడా ఒక కాయిన్కి ఉన్నటువంటి 2 సైడ్లు లాంటివి. ధ్యానం వేరు, జ్ఞానం వేరు కాదు. నిజానికి కంప్లీట్ ధ్యాన యోగి మాత్రమే అపరోక్ష అనుభూతి పొందుతారు. అపరోక్ష అనుభూతి అంటే తన ఆత్మస్థితిని పొందుతారు అని అర్థం. అందుకే ముందే చెప్పాను, అన్నిటికంటే ధ్యాన యోగి గొప్పవారు, తస్మాత్ అందువలన యోగి భవార్జున అని చెప్పారు. కాబట్టి మీరందరూ కూడా జ్ఞానంతో కూడిన ధ్యాన యోగాలు కావాలని నా యొక్క కోరిక. కాబట్టి మీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఈ ధ్యానం గురించి చెప్పాం. ముందే మీకు చెప్పాను, మనలో ఉన్నటువంటి ఈ శరీరము, ఈ వాక్కులు, ఈ మనస్సు, 3 కూడా మనం ట్యూన్ చేసి వాటికి అభ్యాసం చేస్తే వాటి నుండి అనంతమైన శక్తి వస్తుంది. ఎందుకంటే మన శరీరంలో కూడా అనంతమైన శక్తి ఉంటుంది, మన ఇంద్రియాల్లో కూడా అనంతమైన శక్తి ఉంది, మన మనస్సులో కూడా అనంతమైన శక్తి ఉన్నది, మన బుద్ధికి కూడా ఉన్నది. ఎప్పుడైతే ఆయా తపస్సులు చేయాలి మనం. ఏ తపస్సులు? శారీరక తపస్సు, వాచిక తపస్సు, మానసిక తపస్సు. 3 తపస్సుల ద్వారా ఎప్పుడైతే మీ పూర్తి శక్తిని మీరు వెలికి తీశారో అదే కుండలిని జాగరూకత అంటారు. మనం ఏమనుకుంటాము, కుండలినంత ఏదో పాము ఉన్నది మూలాధార చక్రంలో, అది కిందకు ఉన్నది, అది పైకి తిప్పి ఓహో అక్కడి నుండి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆజ్ఞ చక్రము, సహజ చక్రాలు తిరిగి గిరగిర గిరగిర గిరగ తిరిగి పైకి వస్తుంది అనుకుంటున్నారు. అది భ్రమ. అలాంటి చక్రాలు ఇక్కడ చక్రాలు కావు. అలాంటి మంత్రాలు చింతకాయలు రాలవు. మరి ఎప్పుడు రాలుతున్నాయి? మీరు చెట్టెక్కి చింతకాయలు కొట్టాలి, అప్పుడు రాలుతాయి. కాబట్టి మీకు ఇక్కడ అసలైన రహస్యం ఏమిటంటే, నిజానికి మీ అణువణువు కూడా అవ్యక్తంగా అనంతమైన శక్తి ఉన్నది. దాన్ని వెలికి తీస్తే మీలో ప్రతి ఒక్కరు కూడా అనంతమైన శక్తి కలిగినటువంటి ఆ యోగులుగా మీరు తయారవచ్చు. మీరందరూ కూడా పొటెన్షియల్లీ డివైన్ పీపుల్. యువర్ ఆల్ ఆర్ పొటెన్షియల్లీ డివైన్. అవర్ డ్యూటీ టు అలౌ మేనిఫెస్ట్ ద డివినిటీ విత్ ఇన్ యూ అన్నారు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఏమన్నారు? మన అందరికి కూడా ఆత్మ న్యూనత భావన. హిందువులము మేము అజ్ఞానులము, హిందువులము మేము బలహీనులము, ఏదో అమెరికా వాడు, ఏదో ఇంగ్లీష్ వాడు గొప్పవాడు, వాళ్ళు చెప్పిన సిద్ధాంతాలు గొప్పవి, వాళ్ళు శాస్త్రవేత్తలు గొప్పవాళ్ళు అనే భ్రమలో ఉన్నాం మనం. వాళ్ళ విశ్వవిద్యాలయాలు గొప్ప పెద్దవి అనే భ్రమలో ఉన్నాం మనం.
మనకు ఉన్నటువంటి శక్తి, మనకు ఉన్న సామర్థ్యము ప్రపంచంలో ఎవరికీ లేవు. మన ఋషులు అద్భుతమైన మంత్రాలు ఆవిష్కరించారు. ఆ మంత్రాల ద్వారా, ఆ యొక్క తపశక్తి ద్వారా ఈరోజు టీవీలు చూస్తున్నాం. మనం లైవ్ ఆస్ట్రేలియాలో క్రికెట్ మ్యాచ్ అయితే ఇక్కడ చూస్తున్నాం. అదే ఒకప్పుడు మంత్రశక్తి ద్వారా దర్శించే ఋషులు ఈరోజు యంత్రాలుగా మారే. మీకు అర్థమైందా? ఒకప్పుడు మంత్రశక్తి ఇప్పుడు యంత్రశక్తిగా మారింది. అంటే మన యొక్క బుద్ధి బలం తగ్గింది, వాటికి యంత్రాలు సాయం తీసుకుంటున్నాం. అదేవిధంగా కురుక్షేత్రం అంటే హర్యానా, ఆ చండీగఢ్ హర్యానా కురుక్షేత్రం ఏరియాలో మహాభారత యుద్ధం జరిగితే ఢిల్లీలో ఉన్నటువంటి హస్తినాపురంలో దర్శించారు ఆ రోజు. ఎవరు? సంజయుడు. ఎవరి ద్వారా? వ్యాస మహర్షి మంత్ర తపస్సు దీక్ష ద్వారా. కాబట్టి మీకు భారతదేశం అనేది మన అదృష్టం. మన భారతీయులుగా పుట్టడం, మానవ జన్మ పొందడం, మన హిందూ ధర్మంలో పుట్టడం, హిందువులుగా పుట్టడం, భగవద్గీత లాంటిది, మహాభారతం లాంటిది, రామాయణం లాంటిది మనకు అందుబాటులో ఉండడం, ఆదిశంకరులు, వివేకానంద స్వామి లాంటి గురువులు ఉండడం, పత్రిజీ లాంటి గురువులు ఉండడం, వీళ్ళందరూ కూడా మన యొక్క పుణ్యము, ఎన్నో జన్మల పుణ్యం వల్లనే ఇవన్నీ జరుగుతాయి. దుర్లభం త్రయమే వైతతో దేవానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయ. కాబట్టి మనందరం కూడా ఎన్నో లక్షల జీవరాశుల్లో మానవ జన్మ పొందడము అరుదు. అలాంటి మానవ జన్మ పొంది కూడా ఈరోజు మీ అందరూ కూడా ధ్యానం మీద ఇంత మక్కువగా ఉన్నది అంటే అర్థం ఏమిటి? మీరు ఎన్నో జన్మల్లో తపస్సు సాధన చేసి ఋషులుగా, యోగులుగా, ఇంకా ఆత్మతత్వాన్ని పొందక ముందు మీ జన్మ విడిచిపెట్టారు కాబట్టి, మీ త్యాగం జరిగింది కాబట్టి, భగవద్గీత ప్రకారంగా మీరందరూ కూడా ఒకప్పుడు యోగులు, ఋషులే. మీరు ఇది గమనించాలి. అబ్బే మా వల్ల కాదండి, మేము ఎక్కడ రాజమండ్రి గోదావరిలోమండి, అక్కడెక్కడ గౌతమ ఋషి ఎక్కడ, గోదావరిలో ఉన్న నేనెక్కడ అనకూడదు. మీరు గోదావరిలో ఉన్న గౌతమ ఋషి అన్న అంతా పరమాత్మ ఒక్కటే అని చెప్పారు. కాబట్టి పరమాత్మ అంటే కేవలము పైకి ఉన్నటువంటి నామరూపాలు కాదు. నామరూపాలకి లోపలికి వెళ్ళి తొంగి చూస్తే సాక్షాత్తు సకల ప్రాణుల నామరూపాల్లో కూడా మీరు ఆ యొక్క దివ్యత్వం మీకు అనుభూతికి వస్తుంది. కాబట్టి ప్రపంచానికి అప్పుడే మనము అసలైనటువంటి విశ్వగురువుగా మారుతాము. కాబట్టి మనందరికి, మన పిల్లలందరికీ కూడాను మీరు ఒక సంస్కారం ఇవ్వాలి. పెద్దలకి, తల్లిదండ్రులకి నమస్కరించే అలవాటు చెయ్యాలి. బయటికి వెళ్ళేటప్పుడు ఒట్టి పెట్టుకోవాలి. వారి చేతిలో భగవద్గీత ఉండాలి. వాళ్ళ తల్లిదండ్రులు సాక్షాత్తు దేవతామూర్తులుగా, ఈశ్వరునిగా గుర్తించాలి. ఆచార్య గురువులకి పూజించాలి, సేవించాలి. వాళ్ళ దేశాని కోసం ప్రాణత్యాగం చెయ్యాలి, దేశభక్తి కలిగి ఉండాలి. ఈరోజు ఛత్రపతి శివాజీ ఎందుకు చెప్తున్నానంటే, ఆ తల్లి జిజియాబాయి దేశం కోసం, అంటే మన కర్తవ్యం మొట్టమొదటి నా దేశం కోసం ఉండాలి, తర్వాత నా ధర్మం కోసం ఉండాలి, తర్వాతే నేను నా ఇల్లు అని చెప్పారు సిద్ధాంతం. అదేవిధంగా మహాభారతంలో కూడా ఏం చెప్పారు? మన కుటుంబం అందరి శ్రేయస్సు కోసం ఒక వ్యక్తిని త్యాగం చేయొచ్చు, ఒక గ్రామం శ్రేయస్సు కోసం ఒక ఇంటిని త్యాగం చేయొచ్చు, ఒక దేశం కోసం ఒక గ్రామాన్ని త్యాగం చేయొచ్చు. అదేవిధంగా నా మోక్షార్థం కోసం యావత్ పృథివ్యాం త్యజేత్ అన్నారు. కాబట్టి మీరందరూ కూడా ఫస్ట్ మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని సమాజానికి మీరు సహాయం చేయాలి. అదే అసలైనటువంటి దేశభక్తి, దైవభక్తి. మీ నిరంతరము భగవంతుని యందు భక్తి కలిగి భగవంతుని ఆరాధించి సేవిస్తూ పరోపకారం చేస్తే అదే అసలైనటువంటి భక్తి, అదే అసలైనటువంటి కర్మయోగము. కర్మయోగం అంటారు. కర్మయోగం అంటే ప్రతి ఓడు కర్మయోగమే. నిజానికి కర్మయోగం ఎవరికేం తెలియదు. ఎందుకంటే కర్మయోగం ఎప్పుడవుతుంది? మనం ఏ పని చేసినా ఆశించకుండా, వితౌట్ హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్, జస్ట్ డూ యువర్ డ్యూటీ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్. అంటే ఆశా కోరికలు నిరాకరించి, విస్మరించి మనం చేసే కర్మ ఒక పూజగా, అర్చనగా భావన చేస్తే వచ్చే రిజల్ట్ ఏదైతుందో, ప్రతిఫలం ఏదైతుందో అది ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తే అది అసలైన కర్మయోగం. అలాంటి కర్మయోగం చేయడం వలన మీ అంతఃకరణ శుద్ధి జరుగుతుంది.
కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు పూర్తిగా పోతాయి, అంతఃకరణ శుద్ధి అవుతుంది. అప్పుడు ఒక దేవతని, ఒక దేవుడు, ఒక పరమాత్మ, ఈశ్వర జప తపస్ ఇటువంటి ధ్యానం చేస్తే మీకు ఏకాగ్రత సిద్ధిస్తుంది. మీలో ఏకాగ్రత సిద్ధించిందంటే మీరు సాధించలేనిది ఏమీ లేదు ఈ ప్రపంచంలో. దాన్ని జప ధ్యానముతో సాధ్యమవుతుంది. ఆ తర్వాత ఎప్పుడైతే నా స్వరూపం ఏమిటి, పరమాత్మ స్వరూపం ఏమిటి, పరమాత్మకి నాకున్న సంబంధం ఏమిటి, ఇది తెలుసుకుంటే అహం బ్రహ్మాస్మి అనేది మీ అంతటి మీకే తెలుస్తుంది. మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే నచ వ్యోమ భూమి న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. అందువలన మనకి ఇక్కడ శివోహం అంటే ఏంటి? చాలా మంది నిన్న భజనలు చేసేస్తున్నారు. శివోహం 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 భజన కాదు. శివ అహం శివోహం అంటే ఎప్పుడు నీలో ఉన్నటువంటి ఈ శరీరము, ఇంద్రియములు, మనసు, బుద్ధి అదేంటి? రాత్రి అంటే తమస్సు, అంటే తమో గుణముతో కూడి ఉన్నటువంటి ఈ శరీరం, దాంట్లో నివసిస్తున్నది శివ చైతన్యం. ఈ రెండు కలిసి ఉంటే శివరాత్రి. ఈ శివరాత్రి మొత్తం యావత్తు బ్రహ్మాండమంతా జగత్తు మాయాశక్తి అంటే అది రాత్రి. దాని యందు పరమాత్మ ప్రవేశంతో అది మహాశివరాత్రి. ఈ శివరాత్రి ఆ మహాశివరాత్రి సంగమం అయితే అదే అసలైనటువంటి నిన్న జరుపుకునే శివరాత్రి. మీకు అర్థమైందా? శివరాత్రి అంటే కేవలము పార్వతికి విగ్రహంకి శివుని విగ్రహానికి మధ్య పెళ్లి చేసేసి అక్కడ మన పూజారులుగా తయారైపోవడం కాదు. శివరాత్రి అంటే చెయ్యండి, కానీ తత్వం కూడా తెలుసుకొని చెయ్యాలి. జ్ఞాత్వా కర్మ కుర్యాత్ అన్నారు శాస్త్రంలో. అంతే తప్ప ఇంతకుముందే చెప్పాను, ఎద్దు ఈనిందంటే తాడికి వెళ్ళడం కాదు, ఎద్దు ఈనడం ఏమిటి అని ఆలోచించమన్న శాస్త్రం. అదేవిధంగా మీరు తెలుసుకున్న తర్వాత కర్మ చెయ్యాలి. అందుకే తస్మా శాస్త్రం ప్రమాణం తే కార్యాకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. భగవద్గీతలో ఏం చెప్పారు? తస్మా శాస్త్రం ప్రమాణం తే అంటే అందువలన శాస్త్రం మనకి ప్రమాణం. దేనికి ప్రమాణము? కార్యం ఏంటి, అకార్యం ఏమిటి, కర్తవ్యం ఏంటి, అకర్తవ్యం ఏమిటి, ధర్మం ఏంటి, అధర్మం ఏమిటి అని చెప్పేది ఏంటి? శాస్త్రం. ఆ శాస్త్రం ద్వారా తెలుసుకొని అప్పుడు మీరు ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు అనే దాని మీద మీకు అర్హత ఉంటుంది అని చెప్పారు. సో ఈ విధంగా నిరంతరం కూడా ఒక వివేక బుద్ధి, ఒక అలర్ట్నెస్ కలిగి ఉండాలి. ఎలా ఉండాలి? కాకచేష్టావక ధ్యానం స్వాన నిద్ర తథైవ చ అల్పాహారం జీర్ణ వస్త్రం జ్ఞానార్థి ధ్యానార్థి పంచలక్షణం. అర్థమైందా? ఏంటి? కాకచేష్ట. మీరు ఏదైనా కార్యక్రమాన్ని ప్రారంభించకూడదు అంత వేగంగా, ఆలోచించకుండా చెయ్యొద్దు. ప్రారంభిస్తే అది అయ్యేంత వరకు విడిచిపెట్టకూడదు. మీరు చూసారా భగీరథ ప్రయత్నం విన్నారా? పాపం భగీరథ ప్రయత్నం ఎంతండి. వాళ్ళ పూర్వీకులకి పరమగతి, మంచి గతి, సద్గతి రాలేదని ఎంతోమంది ప్రయత్నించారు, ఎవరు సఫలం కాలేదు. కానీ భగీరథుడు ఒక్కసారి తపస్సులో కూర్చొని విడిచిపెట్టలేదు. నారద మహర్షి అన్నారు బ్రహ్మదేవునికి తపస్సు చెయ్యి అన్నారు. బ్రహ్మదేవుడు తపస్సు చేస్తే గంగాదేవి స్వర్గం నుండి వస్తుంది అన్నారు. సరే, గంగాదేవి అన్నది నేను కిందకు వస్తే భూమండలం బద్దలైపోతుంది, ఎవరు కాస్తారు? పరమశివ తప్ప ఎవరు కాయలేరు అన్నారు. సరే, శివుని గురించి మళ్ళీ తపస్సు చేశారు. శివ అన్నారు సరే నేను కాస్తా అన్నారు. అయితే శివ ఎలా కాస్తాడు? యజ్ఞస్వరూపాయ గంగాధరాయ పినాకస్తాయ సనాతనాయ అంటారు కదా. కాబట్టి తన జటలు వీళ్ళకి విప్పాడనమాట. అయితే గంగాదేవి ఏంటి, నువ్వు నన్ను కాస్తావా, నీ సంగతి చూస్తానని తన యొక్క ఫోర్స్ పెంచింది అనమాట గంగ. అప్పుడు శివ ఏం చేశాడు? ఆ జటలు ముడిసేశాడు.
అప్పుడు ఈ జటల్లో ఉండిపోయింది గంగ. అప్పుడు ఊపిరి అందట్లేదు, అమ్మో ఊపిరాడట్లేదు అన్నాడట. వెంటనే ఆ యొక్క జడ ఇలా వదిలాడు. ఎందుకు? భగీరథ మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. అరే నేను ఇంత తపస్సు చేస్తే నీ జడల్లో ఆపిస్తే ఎలాగా, మా గంగ కావాలి అన్నాడు. సరే జడ నుంచి విప్పాడు. గంగ జడ నుంచి కిందకు వచ్చి అప్పుడు మొత్తము అన్ని ఆశ్రమాలు ముంచేస్తుందన్నమాట. అప్పుడు జంఘు ఋషి ఆయన కోపం వచ్చి ఆ గంగా మాత్రం అంత కమండలో పెట్టి తాగేశాడంట. గంగ ఎక్కడ ఉంది ఇప్పుడు? జన్ను ఋషిలో ఉంది. అప్పుడు మళ్ళీ భగీరథ తపస్సు చేశాడు. అయ్యా మహర్షి, నేను ఎంతో తపస్సు చేస్తే నీలో దాచుకుంది ఎలాగా అన్నాడు. అయితే ఆయనకి ఏంటంటే సరే ఈ చెవు నుండి వదిలాడు అనమాట. అందువలన జాహ్నవి అని పేరు వచ్చింది గంగామాతకి. ఈ విధంగా గంగా ఆ యొక్క పూర్తి ఆ కార్యక్రమం సిద్ధించడానికి భగీరథ ఎలాగైతే వదలలేదో, మీరందరూ కూడా ఆ భగీరథుని వల్లనే ఏ కార్యక్రమం ప్రారంభించినా పూర్తయినంత వరకు విడిచిపెట్టకూడదు. అదేవిధంగా కొంగ ధ్యానం మీ అందరికీ తెలుసు. ఎలాంటి ధ్యానం చేస్తుందో, చేప పట్టడానికి ఒంటి కాలుతో హిరణ్యకశిపుడిలాగా ధ్యానం చేసి ఆ చేప పట్టుకోండి. మనం కూడా ఏకాగ్రతతో సాధించాలి. శ్వాన నిద్ర, కుక్క ఎలాగైతే అలర్ట్గా ఉంటుందో మనం కూడా అదే విధంగా ఉండాలి. అదేవిధంగా అల్పాహారం, మీరందరూ కూడాను మితాహారం చెయ్యాలి, మితంగా నిద్రపోవాలి, అన్ని మితంగా ఉండాలి. అది సర్వత్రా వర్జయేత్. అల్పాహారము జీర్ణ వస్త్రము. సామాన్య సాదాసీదా అలంకారాలకు మనం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వకూడదు. ఈ విధంగా ఎవరైతే నిత్య నిరంతరము ఈ సాధన తపస్సు ఉంటారో వాళ్ళే నిత్యముక్తులు, వాళ్ళే జ్ఞానులు, వారే నిజమైనటువంటి ధ్యాన యోగులు. మీ అందరూ కూడా ఈ విధమైనటువంటి నిజమైన జ్ఞానాన్ని పట్టుకొని ఆ పత్రిజీ వారి యొక్క ఆశీర్వాదము మీ అందరికీ ఎల్లవేళ ఉండుగాక. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ధన్యవాదాలు స్వామీజీ. ఎలా ఉందండి? గట్టిగా తప్పట్లు. అంటే మనందరం ఎలా ఆచరించాలో, అంటే ధ్యానం ఎలా చేయాలో, ఆ ధ్యానమే ఎలా మనమై ఉన్నామో ఆయన ఎంతో అద్భుతంగా వర్ణించారంటే ఒకసారి లేచి నిలబడి ఒకసారి గట్టిగా కరతాళ ధ్వనులు. చాలా చాలా అద్భుతంగా ఉంది స్వామీజీ ధన్యవాదాలు. ఇప్పుడు గురూజీకి మనందరం సన్మానం చేసుకుందామండి కరతాళ ధ్వనులతో. మ్యూజిక్ ప్లే